ప్రమోద గారు అన్మ్యూట్ కావాలి, మీరు అన్మ్యూట్ ఒక 1 కండి. మినిట్ అండి, 1 మినిట్ కొద్దిగా ఒక 1 మినిట్ లో స్టార్ట్ చేస్తాను. మీరు అన్మ్యూట్ అవ్వండి. ప్రార్థనా గీతం పాప వచ్చారా? ప్రమోద గారు ఒక్క నిమిషం అమ్మా, నేను స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం లైవ్ యూట్యూబ్ లైవ్ కి కొద్దిగా ఒక 2 మినిట్స్ అంటే అట్లా తనకి రావడం ఇబ్బంది ఉంటే మన కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఒకళ్ళు. లేదండి, వచ్చింది అమ్మాయి ఆల్రెడీ ఉంది. ఒక్క 1 మినిట్ ఆగండి ప్లీజ్. It's live on YouTube too now. We can start the event. Pramodaji. యూట్యూబ్ లో స్టార్ట్ అయిపోయింది. అమ్మ స్టార్ట్ చేద్దామా ప్రమోద? ఒక్క నిమిషం అండి, స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. రత్నాకరాం దౌత్యపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాట్యాం వందే భారత మాతరం. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈ విధంగా అందరము కలుసుకోవడము చాలా సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీని వెనుక ఉన్న కారణం చూస్తే గుండె బద్దలవుతుంది. చాలా బాధాకరమైన విషయము. లేత మురిపాల నవ్వులతో ఉన్నటువంటి చిన్నారులు ఇప్పుడిప్పుడే తాము ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ముందుగా వాళ్ళని చూసినప్పుడు సంతోషంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమని ఆశీర్వదించాల్సిన చేతులే వాళ్ళ బాల్యాన్ని చిమ్మిస్తున్నాయి. ఆ రాబందుల నుండి రాబందుల అరాచకాలను ఏ విధంగా కాపాడాలి గుండె రగిలిపోతుంది అందరికీ కూడా. ఇక్కడ ఉన్న NGOs అందరం కూడా ఏ విధంగా మనం ఈ అరాచకాలని ఆపాలి, దానికి ఉన్న కాజెస్ ఏంటి, అంటే మూల కారణాలు ఏంటి, వాటిని ఏ విధంగా మనము ఓవర్కమ్ చేస్తూ సమస్య నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇంతమంది మాతృశక్తులు మాతృమూర్తులు ఉన్నారు. అందరూ కూడా ఒకే మాట పైన నిలబడి దీనికోసం మనం పోరాటం చేద్దాము. ఖచ్చితంగా మనము మంచి ఫలితాలను సాధిస్తాము. ముందుగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఆహ్వానాన్ని ప్రస్తావనని తెలియజేయాల్సిందిగా విజయభారతి గారిని కోరుతున్నారు. అన్మ్యూట్ చేసుకోండి విజయభారతి గారు. ఈ అందరికీ నమస్తే. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని పిలవగానే మహిళా సమన్వయం నుంచి వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, అదే విధంగా మనకి తమిళనాడు నుంచి కూడా వచ్చి జాయిన్ అయినటువంటి మన రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ సహ సంపర్క ప్రముఖ ప్రచారిక సీతక్క గారికి,
ఆంధ్ర ప్రాంత శారీరక ప్రముఖ ఉజ్వల గారికి, ఈ ప్రాంతంలో సంపర్క ప్రముఖగా ఉంటూ ప్రచారికగా ఉన్నటువంటి సింధు దీదీకి, అలాగే సంఘ యొక్క వివిధ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ప్రాంత స్థాయి అధికారులందరికీ, వివిధ సంస్థల నుంచి కూడా కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు, కొంతమంది మహిళా మండలి నుంచి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. పసిబిడ్డ విషయం తెలియగానే హృదయానికి చాలా బాధ అనిపించి ప్రమోద గారు నేను ఇద్దరం మాట్లాడుకోవడం, ప్రమోద గారు కూడా ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే వారి మాటల్లోని ఏడుస్తూ మాట్లాడారు. అక్క మనం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి సాద్రి మహిళా వింగ్ నుంచి వారు ఏమంటే ఈ కార్యక్రమం చేద్దాం అన్నారు. మహిళా సమన్వయం నుంచి నేను అన్నాను. సో వెంటనే ఈ కార్యక్రమంకి అనుకున్న దానికి తగ్గట్టుగానే ఇంతమంది కూడా ఈరోజు విశేష స్పందనతో కార్యక్రమంలోకి వచ్చారు. స్పీకర్స్ అందరూ కూడా వచ్చున్నారు. అందరికి ఒకసారి హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే కీనోట్ అడ్రస్ ఇస్తున్నారో వారి పరిచయం చేసే ముందు సాద్రి మహిళా సంస్థ ఏం చేస్తుందో దాని గురించి ఒక్కసారి ప్రమోద్ గారు చెప్తారు. చెప్పిన తర్వాత వారి పరిచయం ఇస్తారు, వారు ఏమిటి కీనోట్ అడ్రస్ ఇస్తారు. ప్రోగ్రామ్ ని ప్రారంభించే ముందు మొదటగా ప్రార్థనా గీతాన్ని ఆలపించాల్సిందిగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ లో సింగింగ్ విభాగంలో శిక్షణ పొందుతున్నటువంటి పల్లె ఆనంద నవ్యశ్రీని ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నవ్యశ్రీ. మీ అందరి కోసం ప్రార్థనా గీతం. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవరాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః నిశ్శేషజాడ్యాపః నిశ్శేషజాడ్యాపః. ధన్యవాదాలు. ఇంకా సాధన గురించి చెప్పాలంటే, జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గురించి చెప్పాలంటే, ఆర్థిక పేదరికం ఉన్నటువంటి విద్యార్థులు తమ ప్రతిభను కోల్పోరారు. ఆ ప్రతిభ ఉన్న విద్యార్థులకు సరైన సమయంలో చేయూతను అందిస్తే వాళ్ళు సమాజానికి అద్భుతాలను సృష్టిస్తారనే సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం కృషి చేస్తుంది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్. ఇందులో సాధనా కుటీర్ కేంద్రంగా శాక్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసి దాని ద్వారా 12 అంశాల మీద శిక్షణ ఇస్తున్నారు. స్పోర్ట్స్ లో వాలీబాల్ అండ్ కబడ్డీ, అకాడమిక్స్ లో 10వ తరగతి విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం అందించే లక్ష్యం క్యాంపు, అలాగే ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని మనం ఏదైతే పాఠశాలలో నేర్చుకుంటామో వాటిని మనం చేయడం ద్వారా నేర్చుకోవడం. ఆ విధంగా ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ క్యాంప్స్ ని, దాంతో పాటు స్టెమ్ అనే ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ బేస్ గా ఒక ప్రోగ్రాము ఈ విధంగా డిజైన్ చేశారు. దీనిలో మహిళా విభాగమైనటువంటి సాద్రి అంటే విజేత. అమ్మాయిలు అన్ని రంగాల్లో కూడా విజేతలుగా నిలబడాలనే ఆశయంతో సాద్రి కార్యక్రమం స్టార్ట్ అయింది. సాద్రి విభాగము అంటే మనము ఆల్రెడీ అందరం కూడా ఎన్వైర్మెంట్ అయిన వాళ్ళని, సాధికారత ఆల్రెడీ ఎప్పటి నుంచో యుగాల నుంచి ఉంది, వేదకాలం నుంచి. కానీ దాన్ని మళ్ళీ మనం మర్చిపోయాం. మళ్ళీ మనల్ని మనం గుర్తు చేసుకుంటూ సాద్రి కార్యక్రమాలు సాగుతున్నాయి. జాగో బదిలో బోలో అనే ఫోటో తోటి షీ సెషన్స్ ని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి అందిస్తున్నాము. ఇందులో మేము సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పించుకుంటూ పిల్లలకి, అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎంపవర్మెంట్ యాక్ట్స్ అంటే వాళ్ళకి చట్టాలపైన అవగాహన, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని రీచ్ కావాలి అనే విధంగా చేస్తూ, ప్రత్యేకంగా బాలురకు బాయ్స్ కి జెండర్ సెన్సిటివిటీ గురించి అవగాహన సదస్సు యాక్టివిటీస్ కల్పిస్తున్నాము. ఈ మధ్య కనుపాపలని కాపాడుకుందాం అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాము. అందులో భాగంగానే విజయభారతి గారు నేను మాట్లాడుకొని ఇంతమంది మహత్వముల శక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ధన్యవాదాలండి. అయితే ఒకసారి నేను కార్యాచరణ ప్రణాళిక చెప్తాను. ఫస్ట్ నేను ఆహ్వానించినటువంటి వక్త వచ్చి కీనోట్ ప్రెజెంట్ చేస్తారు. తర్వాత వక్తలు మాట్లాడతారు. వక్తలు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలను, అంటే ఏ విధంగా
కాజెస్ ని గమనించి మనం ఈ ప్రాబ్లం ఏ విధంగా అబాలిష్ చేయాలి, దాని గురించి మీ అభిప్రాయాలని ఒక 3 నిమిషాల్లో చెప్పవలసి ఉంటుంది. సమయసారాన్ని అనుసరించి ఖచ్చితంగా మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మళ్ళీ కన్క్లూజన్ సెక్షన్ ప్రజ్ఞా పల్లె గారు మన చీఫ్ గెస్ట్ చెప్తారు. దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పద్మశ్రీ గారు చెప్తారు. తర్వాత నేషనల్ ఆంథమ్ ఉంటుంది. ముందుగా కీనోట్స్ చెప్పడానికి పద్మా వీరపనేని గారిని ఆహ్వానిస్తున్నాను. పద్మా వీరపనేని గారు ఆమె కిమ్స్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ గా ఉన్నారు. తను రైజ్ ఫౌండేషన్ ఫౌండర్ గా ఉన్నారు. తను సోషల్ యాక్టివిస్ట్ ప్లస్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో ఎండీగా చేస్తున్నారు. తను ఎన్నో కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలను ఎన్నింటిలో నిర్వర్తిస్తున్నారు. రియల్లీ గ్లాడ్ టు మీట్ హర్. తను ఈ కోవిడ్ సమయంలో రాత్రనక పగలనక 24 hours కోవిడ్ పేషెంట్స్ కి చాలా సర్వీస్ చేశారు. మేడం వెల్కమ్ టు యు మేడం. అందరికి వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. ఓకే, నమస్తే అక్క, ప్రజ్ఞాపరణి అక్క, విజయభారత్ అక్క, మంజుళ అక్క, సీత అక్క, సింధు దీది, అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ చాలా బాధాకరమైన టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందాక ప్రమోద్ గారు అన్నట్టు కనుపాపల్ని కాపాడుకుందాం అనేది చాలా యాప్ట్ టైటిల్ ఈ పర్టికులర్ కార్యాచరణకి. ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా ఇలా చిన్నపిల్లల మీద దాడులు జరగడం తెలంగాణలో చూస్తున్నాము. 2018 లో 109 కేసెస్ మాత్రమే అప్పుడు రిపోర్ట్ అయితే ఇప్పుడు దాదాపు 700 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి అంటున్నారు. అంటే డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణలో. అది అంటే దిస్ ఇస్ అన్అఫిషియల్ నంబర్ గివెన్ బై లాట్ ఆఫ్ సోషల్ వర్కర్స్. మీరు అఫీషియల్ ఎన్సీఆర్బి రికార్డ్స్ తీసుకున్నా కూడా 2 రోజుల కింద ఎన్సీఆర్బి రికార్డ్స్ రిలీజ్ చేసినప్పుడు చైల్డ్ ట్రాఫికింగ్ లో మొత్తం కంట్రీలో తెలంగాణ సెకండ్ స్టేట్ లో ఉంది. అంటే దీన్ని బట్టి మనకి శాంతి భద్రతలు ఎంత దిగజారాయి, పిల్లల విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారు గవర్నమెంట్స్ కానీ పోలీస్ కానీ అనేది ఒక అవగాహన వస్తుంది. మేము ఇటీవల కాలంలో చాలా మంది పిల్లల్ని పలకరించడం జరిగింది. గత 2 ఏళ్లలో నేను వరంగల్ పసిపాపని, అంతకు ముందు నిజామాబాద్ దగ్గర ఒక పాపని, ఇటీవల కాలంలో నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళి ఒక పాపని చూసాము. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఇంకొక పాపని చూసాము. ఇలా చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం అది. అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఈ వయసు పిల్లల మీద లైంగిక వాంఛలు తీర్చుకోవాలని ఆలోచన వచ్చిన పశువులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నామని ఆవేదనగా అనిపిస్తుంది. కానీ దీనికి కారణాలు చాలా రోజుల నుంచి అంటే ఎన్జిఓస్ కానివ్వండి, సామాజిక శాస్త్రవేత్తలు కానివ్వండి, సైకాలజిస్టులు కానీ అందరు వీటి మీద ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతున్నాయి అనేది అధ్యయనాలు ఉన్నాయి. కానీ అధ్యయనాల్లో బయటపడిన విషయాలు కూడా ఎవరు పట్టించుకోవటం. ఇన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, కానీ ఈ విషయం మీద ఎందుకో గ్రాస్లీ నెగ్లెక్ట్ అవుతుంది. మనకి తెలంగాణలో పర్టికులర్లీ కొన్ని, నేను యాజ్ అ డాక్టర్ అండ్ నేను ఇప్పుడు గమనించిన చాలా విషయాలు, నేను పోలీస్ సర్వీసెస్ దగ్గర నుంచి నేను స్వయంగా తెలుసుకున్న విషయాలు, డాక్టర్స్ దృష్టిలో ఉన్న విషయాలు నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. కీనోట్ నాకు జస్ట్ 4-5 minutes టైం ఉంటుంది కాబట్టి నేను ఐ హిట్ ద బుల్లెట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే మనకి తెలంగాణలో మద్యము అనేది ఏరులై పారుతోంది. బార్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, స్కూళ్ళు మూతపడుతున్నాయి, బార్స్ తెరుస్తున్నారు. మీకు కోవిడ్ టైమ్స్ లో కూడా లాక్డౌన్ నుంచి బయటికి రాగానే బార్స్ ఏమండి, స్కూల్స్ విడిగా అమ్ముతున్నారు. ముందు ఒక 4-5 ఏళ్ల కింద మీరు ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకే పరిమితం అనుకున్నాం. కానీ ఇటీవల కాలంలో అన్ని స్కూల్స్ లో వచ్చింది, చివరికి మండల స్థాయి స్కూల్స్ లో వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే డ్రగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఓన్లీ రిచ్ అండ్ ఎలైట్ పీపుల్ యూజ్ చేస్తారు, పెద్ద పెద్ద స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి కాలేజెస్ కి మాత్రమే అలవాటు అవుతుంది. కానీ కాదండి. నేను నా ప్రత్యక్ష అనుభవంలో ఒక పిల్లవాడు రైల్వే స్టేషన్ లో కల్కట్టా పారిపోవడానికి ట్రై చేశాడు, నా పేషెంట్ కొడుకు. ఆ పేషెంట్ వాళ్ళని తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను ఎందుకు పారిపోతున్నాను అంటే డ్రగ్స్ కోసం కిడ్నీ అమ్ముకోవడానికి వెళ్ళిపోతున్నాను కల్కట్టా అన్నాడు. ఇది జరిగింది 3 ఏళ్ల కింద. నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి ఆ పిల్లవాడిని కౌన్సిల్ చేసి అతని ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఎక్కడ అమ్ముతున్నారు అని. ఎక్కడెక్కడ మద్యం అమ్ముతున్నారో అక్కడక్కడ ఇవి కూడా అమ్ముతున్నారు. ప్రాబ్లం ఏంటి అంటే చిన్న చిన్న స్కూల్స్ లో చదివే పిల్లలకి, కార్మికులకి, రోజువారీ డైలీ లేబర్స్ అందరికీ అమ్ముతున్నారు. అవి చిన్న చిన్న చాక్లెట్స్ రూపంలో చాలా చీప్ గా, వాళ్ళకంటే వాళ్ళు అడిక్ట్ అయ్యేంత వరకు చాలా చీప్ గా అమ్ముతున్నారు. ఆ తర్వాత వాళ్ళు అడిక్ట్ అయిన తర్వాత రేట్లు పెంచుకుంటారు వాళ్ళు. దిస్ ఇస్ అ క్లాసిక్ వాళ్ళ మోడల్ ఆఫ్ బిజినెస్ అన్నమాట ఈ డ్రగ్స్ వాళ్ళకి. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఈ మొత్తం దీంట్లో పోలీస్ వాళ్ళకి తెలుసు, స్కూల్స్ వాళ్ళకి తెలుసు,
ఎవ్రీబడి నో, స్కూల్ పక్కన ఉన్న షాప్, దిస్ ఇస్ అ బిగ్ ర్యాకెట్ లాగా ఉంది ఇది. మీకు బహుశా అవగాహన ఉంటుంది, ప్రపంచంలో ఇప్పటి వరకు ఆయుధాల పరిశ్రమ అనేది మోస్ట్ అంటే ల్యూక్రేటివ్ బిజినెస్. కానీ ఇటీవల కాలంలో గత 5 ఏళ్లలో చూస్తే దట్ ఈస్ డామినేటెడ్ బై డ్రగ్ ఇండస్ట్రీ. ఈ డ్రగ్స్ లో అంత డబ్బులు వస్తున్నాయన్న దీంతో ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ మొత్తము ఈ డ్రగ్స్ మయమైపోయింది. పర్టికులర్లీ ఇండియాలో మీరు గమనిస్తే, మీరు లాస్ట్ 2-3 months పేపర్స్ చూడండి, మీకు హెరాయిన్ పట్టుకున్నది ఫస్ట్ బాంబేలో ఎక్కువ అయితే, సెకండ్ ప్లేస్ మన హైదరాబాద్. గంజాయి ఇండియాలో సెకండ్ ప్లేస్ హైదరాబాద్. అన్ని హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో వస్తుంది. సో మనం ఆలోచించుకోవాలి, ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా ఉంటుంది. చైల్డ్ ట్రాఫికింగ్ తీసుకోండి, గత 3 ఏళ్ళు 4 ఏళ్లలో దాదాపు 4,000 మంది పిల్లలు మిస్ అయ్యారు. వాళ్ళ అఫీషియల్ లెక్కల ప్రకారం 4,000 పిల్లలు మిస్ అయ్యారు. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఒక ముఠాగా ఆపరేట్ అయ్యి వీళ్ళు వెళ్తున్నారా, ఏదైనా పర్టికులర్ ప్లేసెస్ కి తీసుకెళ్తున్నారా, ఎవరైనా ట్రేస్ అయ్యారా ఈ పిల్లలు, ట్రేస్ అయిన పిల్లలు వాళ్ళ అవయవాలు సరిగ్గా ఉన్నాయా, వాళ్ళు ఎలాంటి మాదక ద్రవ్యాలకు వాళ్ళు అలవాటు పడ్డారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటిది లేదు. ఇటీవల కాలంలో నేను విజయభారతక్క దీని మీద కొంచెం చేస్తూ ఉన్నాము, కానీ అన్ఫార్చునేట్లీ వీఆర్ హిట్టింగ్ అ రోడ్ అన్నమాట. అసలు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ రావటం ఒక పాయింట్ దగ్గర నుంచి. సో దిస్ ఇస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ఇదన్నమాట. ఒకటి ఏంటంటే, ఈ గంజాయి కానివ్వండి, నల్ల మందు కానివ్వండి, కొకేన్ కానివ్వండి, ఏ రకమైన మందులు వాడే వాళ్ళల్లో వాళ్ళకి విచక్షణ నశిస్తుంది, పశువాంఛ పెరుగుతుంది, అండ్ శారీరక బలం కూడా ఒక్కొక్క సందర్భంలో పెరుగుతుంది కొన్ని డ్రగ్స్ కి. దీని వల్ల ఏమవుతుందంటే, వాళ్ళల్లో ఉద్రేకం పెరిగిపోయి వాళ్ళకి వావి వరుసలు ఉండవు, వయసు తారతమ్యాలు ఉండవు, తల్లి పక్కలో పడుకున్న పసిపిల్లను కూడా తీసుకువెళ్లి వాళ్ళ పశువాంచి తెచ్చుకునే ఇది ఉంటుంది. పర్టికులర్లీ కొన్ని హెరాయిన్ లాంటి దాంట్లో పిడోఫీలియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిడోఫీలియా అంటే ఏంటంటే, చిన్న పిల్లల మీద లైంగిక వాంఛలు తీర్చుకోవడం. మనకి హైదరాబాద్ హీరాయిన్ వాడకం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా చూస్తే, దెర్ ఇస్ అ సస్పిషన్ ఈ అబ్బాయి ఇది వాడాడు అని, ఈ హూఎవర్ మన అమ్మాయిని మొలెస్ట్ చేసిన అతను అది వాడాడు అనేది ఒక ఇది ఉందన్నమాట. సో ఈ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలోనే చూసుకుంటే దాదాపు 10 కోట్ల మంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏటికి 7 దాదాపు 1 కోటి మంది పెరుగుతున్నారు. సో ఇది మన దృక్పథంలోనే తప్పు ఉంది. మనము డ్రగ్స్ ని చూసే దృక్పథంలో తప్పు ఉంది. ఎంతవరకు ఏంటంటే, డ్రగ్స్ వాడకం తప్పు, అది ఇట్ ఈస్ వినిమయ నిషేధ వస్తువు అనే విధంగానే మనం చూస్తున్నాం. కానీ దీని వల్ల సమాజంలో శాంతి భద్రతలు పాడవుతున్నాయని కానీ, మహిళల మీద దాడులు పెరుగుతున్నాయని కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఫండ్ అవుతుందని కానీ, ఇట్లా ఈ యాటిట్యూడ్ ఇంకా పెరగాలి. డెఫినెట్లీ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ హావ్ బీన్ వర్కింగ్ టువర్డ్స్ బ్రింగింగ్ దిస్ ఇష్యూ అండర్ కంట్రోల్. కాకపోతే డ్రగ్ పెడ్లర్ ఎవరా, డ్రగ్ యూజర్ ఎవరా అనే దాని మీద కన్ఫ్యూషన్ ఉంది. డ్రగ్ యూజర్ పెడ్లర్ అనేది మనకు అవసరమైనప్పుడేమో డ్రగ్ యూజర్ అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు పోలీస్ వాళ్ళు. లేదు, వాళ్ళని ఏదో ఎవరినప్పుడు పనిష్ చేయాలనుకున్నా డ్రగ్ పెడ్లర్ అని కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ అలా కాకుండా డ్రగ్స్ లభ్యత మీద, వీటన్నిటి మీద నియంత్రణ చేస్తేనే ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకి బహుశా ప్రపంచంలో మనకున్నంత బలమైన చట్టాలు ఇంకెక్కడా లేవు. పోస్కో చట్టం కూడా సవరణ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా నిర్భయ యాక్ట్, దిశ యాక్ట్, 293, 294, ఐటీ సెక్షన్ 2000, యు నేమ్ ఇట్, వీ హ్యావ్ అన్ని సెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే వాటి అమలు ఎంత సీరియస్ గా మనం అమలు చేస్తామని కూడా చూసుకోవాలి. 35 సంవత్సరాలు అయింది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అనే యాక్ట్ వచ్చి, 35 సంవత్సరాలు. ఈ రోజుకి మీరు 4 రోడ్స్ కూడల్లో నిలబడి చూడండి, మహిళలు అర్ధనగ్నంగా ఉన్న పిక్చర్స్ కానివ్వండి, రెచ్చగొట్టే భంగిమల్లో పిక్చర్స్ కానివ్వండి, మగవారి పిక్చర్స్ కానీ, ఇవి అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ క్యారికేచర్స్, మహిళల్ని వ్యంగ్య చిత్రాలు చేసేటప్పుడు కూడా వాళ్ళ మీద ఇట్లా పెట్టడము, అట్లాగే మీకు ఈమెయిల్స్, రూడ్ ఈమెయిల్స్ కానీ, మహిళల్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ. ఇదే కాకుండా ఇటీవల కాలంలో హాట్ షాట్స్, ఇలాంటి ఫోన్ మెటీరియల్ వైడ్లీ అవైలబుల్ ఆన్ ఫోన్. ఒక మొబైల్ ఫోన్, మీ స్మార్ట్ ఫోన్ ఉంటే మొత్తం అంతా మీరు ఎంత ఫోన్ మెటీరియల్ కావాలో అంత ఫోన్ మెటీరియల్ దొరుకుతుంది. మనకి తెలంగాణలో 60 లక్షల మంది స్టూడెంట్స్ అంటే యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేస్తారు, చాలా సార్లు వాళ్ళు ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారు, మద్యానికి, డ్రగ్స్ కి, ఫోన్ చూడటానికి. అవి చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఉద్రేకం చెందటం, వాళ్ళకి అందుబాటులో ఉన్న మహిళల మీద వావి వస్తువులు వచ్చి, నేను ఇందాక చెప్పాను కదా, డ్రగ్స్ పశు ప్రవృత్తిని పెంచుతాయి. ఒకలాంటి మృగ వాంఛ అంటాం. అంటే అదేంటంటే, మనుషులు అన్న వాడికి అలాంటి వాంఛ ఉండకూడదు. అది మృగాల్లో మాత్రం, మృగాలు కూడా సిగ్గుపడతాయేమో, అలాంటి తప్పిదానికి ప్రేరేపిస్తాయి.
మీరు చాలా సార్లు గమనిస్తే ఈ తప్పులు చేసిన వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు, తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి ఆ డ్రగ్ ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని మీద వాళ్ళకి క్లారిటీ వచ్చి వాళ్ళు చేసిన పని పట్ల పశ్చాత్తాపడి వాళ్ళు చెట్టు కూరేసుకోవడం, లేకపోతే ఇట్లా రిలేషన్షిప్ ట్రాక్ మీద పడుకొని చనిపోవడం ఇట్లా జరుగుతాయి. సో ఇది ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ సమస్య. ఇది చాలా మంది అనేది కూడా కొంతవరకు ఇంపార్టెంట్. ఏంటి అంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పిల్లలు ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఎక్కువ బయట గడపటము, స్నేహితుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటము, ఈ గ్యాడ్జెట్స్ కి ఎక్కువ అలవాటు పడటము, ఇవన్నీ ఎక్కువయ్యాయి. సో తల్లిదండ్రికి తెలియకపోవచ్చు స్మార్ట్ ఫోన్ లో ఆ పిల్లవాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగు పేరెంట్స్ కూడా. ఎందుకంటే అలవాట్లు పాత రోజుల్లో వేరుగా ఉన్నాయి, ఇవాళ వేరుగా ఉంది. అండ్ ఇవాళ రేపు న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళ ఇళ్లలో ఉండట్లేదు. సో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఎవరికి పెద్ద అవగాహన ఉండట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఇష్యూస్ మనకి. సో మనం ఎంతసేపటికి పేరెంట్స్ టీచర్స్ చేయటం అనేది కూడా సాధ్యం కాదు అన్ని సందర్భాల్లో. డెఫినెట్ గా మనం పెంచే విధానంలో సంస్కారంతో పెంచాలి, విలువలతో పెంచాలి. మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది మనం చెప్పి పెంచుతాం. కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కి లోనైన పిల్లలు ఇవన్నీ మర్చిపోతారు. నేను ఇది యాజ్ అ కౌన్సిలర్ ఐ కెన్ టెల్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ, ఎందుకంటే నేను చాలా మంది పిల్లల్ని కౌన్సిల్ చేశాను ఈ డ్రగ్ హ్యాబిట్ కి. దీనికి చాలా మంది దే కమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీస్, వెరీ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీస్. వాళ్ళకి మంచి చెడు, పూజ పద్ధతి అన్ని చెప్పే పెంచుతారు, అన్ని తెలుసు వాళ్ళకి. కానీ ఒక ఫేజ్ లో వాళ్ళు ఎలాగో ఈ డ్రగ్స్ కి హుక్అప్ అయినప్పుడు, పర్టికులర్లీ డ్రగ్స్ అని ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మద్యం వల్ల మనిషి మత్తుగా జోగుతాడు. అంటే శారీరక బలం కూడా అంత ఎక్కువగా రాకపోవచ్చు. చాలా సార్లు మద్యం మత్తులో కూడా జరుగుతాయి, కానీ వాటికన్నా ఎక్కువగా డ్రగ్స్ విషయంలో జరుగుతున్నాయి. మీరు గమనిస్తే డ్రగ్స్ ప్రాబ్లమ్ 2016 నుంచి తెలంగాణలో ఎక్కువైంది. మీరు సెన్సస్ చూస్తే 2016 నుంచే మీకు తెలంగాణలో ఎక్కువయ్యాయి మహిళల మీద అత్యాచారాలు, పర్టికులర్లీ చిన్నపిల్లల మీద అత్యాచారాలు మీకు ఇందాక చెప్పినట్టుగా పీడోఫీలియా ప్రాబ్లం వల్ల వస్తుంది. సో నేను పర్సనల్ గా అనుకునేదంటే, మనకి చట్టాలు ఉన్నాయి, చట్టాల మీద అవగాహన లేదు. అవగాహన అనేది కల్పించాలి. బిల్ బోర్డ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని పెడుతుంది కదా, అలాగా లీగల్ లిటరసీ ఈ చట్టం ఉంది, దీని కింద ఇది చెయ్యకూడదు, ఈ వైలేట్ అయితే గనక అట్లాగే జీరో ఎఫ్ఐఆర్ మీద కనిపించాలి. పోలీసులు సెన్సిటివ్ గా ఎలా డీల్ చేయాలి అనేది చేయాలి. ఇప్పుడు మొన్న జరిగిన కేసులో మీరు గమనిస్తే ఆ పాప మదర్ మీద లాఠీ చార్జ్ చేశారు. సో అది ఎంత ఇన్సెన్సిటివ్ పోలీసింగ్ అనేది వాళ్ళకి అర్థం కావాలి. సో ఇట్లాంటివన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఈజీగా ట్యాకిల్ చేయగలిగిన విషయాలే. ఇవి ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. ఇవన్నీ బై రూల్ అన్ని ఉన్నాయి, కాకపోతే పాటించట్లేదు ఎవళ్ళు. ఆ పాటించే విధంగా మనం చూసుకోవాలి. ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీ అనేది మన ఇండియన్ సొసైటీలో తక్కువ. లీగల్ లిటరసీ కంపల్సరీగా మనకు అవసరమైనంత వరకు మన సెక్షన్స్ గురించి అవగాహన ఉండాలి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి హ్యూమన్ రైట్స్ మీద, చైల్డ్ రైట్స్ మీద, వాటి వైలేషన్స్ మీద, వాటికి ఉండే పనిష్మెంట్స్ మీద అవగాహన ఉండాలి. దీని మీద చాలా విరివిగా ప్రచారం జరగాలి, అన్ని మాధ్యమాల్లో రావాలి. అండ్ కీ పొజిషన్స్ లో ఉండే వాళ్ళు వీటి పట్ల ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉండాలి, యూజింగ్ డిఫరెంట్ ఫోరమ్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఫోరం దొరికినా చైల్డ్ రైట్స్, మహిళల రైట్స్ గురించి మాట్లాడాలి. అది మాట్లాడటం లేదు చాలా మంది. ఇవన్నీ చేయాల్సిన విషయాలు. బట్ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటి అంటే, దీని పట్ల ఎవరు సమాజము అసలు స్పందించట్లేదు. సమాజమే ఒకలాంటి స్తబ్దత, ఒకలాంటి నిశ్శబ్దం అట్లా వచ్చేస్తుంది. అంటే బహుశా రోజు ఈ న్యూస్ రావడం వల్ల వాళ్ళలో ఒక సెన్సిటివిటీ చచ్చిపోయిందా, లేదు రేప్ కల్చర్ వాళ్ళు అక్సెప్ట్ చేస్తున్నారా ఒక విధంగా, అంటే సైలెన్స్ వల్ల అక్సెప్ట్ చేస్తున్నారా అనేది ఒక్కోసారి నాకు అర్థం కాదు. బట్ దీని మీద అందరం కూడా వీ హ్యావ్ టు మనం గళ్ళమెత్తాలి, మనం పోరాటం చేయాలి. డెఫినెట్ గా పాజిటివ్ గా, కన్స్ట్రక్టివ్ గా ఒక కార్యాచరణ మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ ఆల్ ద అదర్ పీపుల్. అండ్ చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రాబ్లీ అక్రాస్ మై టైం. నేను అందరికీ ధన్యవాదాలు. నేను ఐల్ బి ఆన్లైన్. చీకటి పడింది, సో యూ మై నాట్ బి సీయింగ్ మై ఫేస్. నేను ట్రావెల్ చేస్తూ మాట్లాడుతున్నాను. అమిత్ షా గారి ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం, మేము ట్రావెల్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఐల్ బి ఆన్లైన్. ఐల్ జస్ట్ టర్న్ ఆఫ్ మై వీడియో.
చాలా చాలా ధన్యవాదమ్మా. పద్మ గారు మాకు సంవర్ధిని అనే ఒక ట్రస్ట్ ఉంది, దాని మాధ్యమంగా యూత్ యాక్టివిటీస్ చూస్తారు వారు. చాలా చక్కగా మంచి కీనోట్ అడ్రస్ చాలా బాగా ఇచ్చారు. ప్రమోద గారు నెక్స్ట్ మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. అన్ని విషయాల గురించి అంటే ఈ అత్యాచారాలు, పసిపిల్లలపై జరిగే అత్యాచారాల గురించి ఏ కారణాలు ఉన్నాయి అనే దాని గురించి. మీ సౌండ్ బాగా రావాలి. థ్యాంక్స్ అండి. పసిపిల్లలపై జరిగే అత్యాచారాల గురించి ఏ కారణాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా విధంగా చెప్పారు. ఇప్పుడు అంటే చాలా కారణాలు ఉన్నాయి, అందులో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. ఈ పాండమిక్ లో చాలా మంది అందరం అంటే మంచి విషయాలే కావచ్చు, మనని కూడా కట్టింది సోషల్ మీడియా ద్వారానే మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అయితే అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నాం మనం పిల్లలందరికీ కూడా, కానీ దాంట్లో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, మనం ఏమైనా లిమిటేషన్స్ ఇస్తున్నాం, అన్ని ఓపెన్ గా పెట్టి నువ్వు ఇంత నిబద్ధతతో ఇలాగ గుడ్ బాయ్ లాగా ఉండాలి, ఇట్లా మనం చెప్పినట్టుగా ఫాలో కావాలి, సంస్కారవంతంగా ఉండాలి అంటే అది సాధ్యం అవుతుందా పిల్లల వల్ల? దీంట్లో మనం తీసుకురావాల్సిన ఏంటి, ఎలాంటి వెబ్సైట్స్ ని బ్యాన్ చేయాలి? ఈ సోషల్ మీడియా వల్ల ప్రభావం వల్ల పిల్లల్లో జరిగేటటువంటి మార్పులు ఏంటి? అంటే చాలా మందిలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి? యూట్యూబ్ ఛానల్ కావచ్చు, హింసాత్మకతను ప్రేరేపించేటటువంటి వెబ్సైట్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఫ్రీ టైమ్ లో పిల్లలు క్లాసే వింటున్నారా లేక ఏం చూస్తున్నారా అనేది కూడా మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు. ఎప్పుడు కూడా డేకలు వేసుకొని పిల్లలను చూస్తూ ఉండలేము మనం సిఐడిస్ లాగా. కాబట్టి దీనికి మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి చందన గారు మాట్లాడతారు. చందన గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చందన గారు తను పర్సూడ్ మాస్టర్ డిగ్రీ సోషల్ సర్వీస్ అండి. షీ ఈస్ a state coordinator of Bachpan Bachao Andolan, which is organized by Kailash Satyarthi Children Foundation. She is a member of Telangana State Inspection Committee Child Care Institutions. She has organized state level constitutions with the various departments of child protection on their role and responsibilities. తను చైల్డ్ అంటే చిల్డ్రన్ పసిపిల్లల గురించి, గర్ల్ చైల్డ్స్ గురించి చాలా పెద్ద ఎత్తున తను పోరాటాలు చేస్తున్నారు. నిర్భయ భారత్ పైన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. వెల్కమ్ మేడం. సోషల్ మీడియా ప్రభావము ఈ పసిపిల్లలపై జరిగే అత్యాచారాల్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉందనే విషయం గురించి నేను చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రమోద గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంతేకాకుండా నన్ను ఈ ప్లాట్ఫామ్ లో ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కైలాస్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ నుంచి ఇప్పటి వరకు మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడాను సక్సెస్ అవ్వాలంటే మీలాంటి యాక్టివ్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సహకారం మాకు కావాలి. సో వీ వుడ్ లైక్ టు కొలాబ్ విత్ యూ, వి విల్ ట్రావెల్ టుగెదర్. లైక్ మనందరం కలిసి వెళ్తేనే ఇలాంటి లైక్ ఇష్యూస్ అన్నిటిని కూడా మనము ప్రివెంట్ చేయడానికి మనం ముందుకెళ్ళగలుగుతాము. మీరు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా ఈ ప్రభావం ఎలా ఉంది అనే దానికి నేను కొన్ని కేస్ స్టడీస్ ని ముందు పెడతాను. గత 20 సంవత్సరాలుగా నేను ఈ సోషల్ సర్వీస్ లో ఉన్నప్పుడు నేను చూసిన కొన్ని అంశాలను మీ ముందు తీసుకొద్దామని నేను అనుకుంటున్నాను. మొదటగా తీసుకుంటే ఒక 12 సంవత్సరాల పాప, తను వాళ్ళ కాలేజ్ స్కూల్ కి వెళ్తూ ఉంది. సో 8th క్లాస్ వచ్చిన తర్వాత తనకి వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఫోన్ వాడడం అలవాటైంది. సో ఫోన్ లో తన ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేయడం అలా జరిగింది. ఫర్దర్ గా తను రెగ్యులర్ గా చాటింగ్ లోకి వెళ్ళడము, తర్వాత బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అట్లాగా చాటింగ్, దెన్ క్లోజ్ అవ్వడము, తర్వాత ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడము, ఇంకా ఈ అఫేర్ స్టార్ట్ అవ్వడము, ఇదంతా జరిగింది. సో ఫర్దర్ గా విత్ కౌన్సిలింగ్ తను రియలైజ్ అయ్యింది. బట్ ఇది ఆ అబ్బాయి ఎలా తీసుకున్నట్టు ఇందాక మేడం చెప్పారు, అబ్యూజ్ ఇష్యూస్ అవన్నీ కూడాను సబ్స్టాన్స్ అబ్యూజ్ ఇష్యూస్ అంటాం మనము. సో ఇలా ఈ పిల్లలు ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల వాడు ఏమయ్యాడంటే అబ్బాయి ఎడిక్ట్ అయిపోయాడు, గంజాయి వాడడం వాటన్నిటికి ఎడిక్ట్ అయిపోయాడు. ఈవెన్ దో వాళ్ళ మదర్ చాలా ట్రై చేసింది బయటకు తీసుకురావడానికి, కానీ అవ్వలేకపోయి తర్వాత ఈ స్టార్టెడ్ హరాసింగ్, అమ్మాయిని హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు దిగిన ఫొటోస్ అన్ని కూడా ఫోన్ లో పబ్లిక్ గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దాని ఎఫెక్ట్ వల్ల అమ్మాయికి ఏంటంటే సూసైడ్ చేసుకొని చనిపోవాలన్న టెండెన్సీ రావడం, తర్వాత మేము ఇంటర్ఫేర్ అవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము. స్టిల్ ఇప్పటికీ కూడా అమ్మాయి దగ్గర ఇప్పుడు 3 years అవుతుందండి రెగ్యులర్ సెషన్స్ ఇస్తున్నాము. వాళ్ళ మదర్ పాపని స్కూల్ నుంచి మార్చింది, చదవలేకపోయింది, వాళ్ళ వేరే రిలేటివ్స్ ఇంట్లో పెట్టింది, అక్కడ కూడా తను సరిగా సెట్ అవ్వలేకపోయింది. చివరికి హైదరాబాద్
తీసుకొచ్చి వాళ్ళ మదర్ ఫాదర్ కలిసి ఆ పాపతో ఇక్కడ ఉంటున్నారు. ఇప్పటికి కూడా స్టిల్ షీఈస్ ట్రైయింగ్. బట్ ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు ఎక్కడ కూడా పాపని పెట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అక్కడ అబ్బాయి ఇంకా ఈ పోలీస్ కేసు అవ్వడము, ఎఫ్ఐఆర్ అవ్వడము, బట్ ఇప్పటి వరకు కూడా ఈ కేసు విషయంలో ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు అవ్వలేదండి. అంతేకాకుండా ఈ విలేజర్స్ ఎల్డర్స్ గా మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వీళ్ళందరూ కూడా ఏమైంది, ఇష్యూ జరిగింది కదా, పెళ్లి చేయొచ్చు కదా అనేసి వాళ్ళే తిరిగి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని హరాస్ చేయడం అనేది జరిగింది. సో అసలు ఆలోచిస్తేనే ఎంత దారుణంగా ఉంది. మామూలుగా పాత రోజుల్లో చూస్తే కమ్యూనిటీ ఎల్డర్స్, లీడర్స్ వీళ్ళంతా కూడా ఏదైనా సోషల్ ఇష్యూ జరిగింది అంటే వాళ్ళు సపోర్ట్ చేసేవారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అనేది లేకుండా పోయింది. రెండవ ఇష్యూ తీసుకుంటే అండి, ఒక పాప తను ఒక 15 years పాప. సో తనకి కూడా ఇలాగే హరాస్ చేయడం స్టార్ట్ చేసి ఏంటంటే మార్ఫింగ్ ద్వారా ఏం చేశాడంటే ఫొటోస్ ని మార్ఫింగ్ ద్వారా ఫొటోస్ ని వాళ్ళు కనెక్ట్ చేసేసి అంటే అశ్లీలమైనటువంటి చిత్రాల్ని మార్ఫింగ్ చేసేసి ఈ అమ్మాయికి పంపించడము, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కి పంపించడము చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మేము కోర్టుకు వెళ్ళాము. దీంట్లో ఎఫ్ఐఆర్ అవ్వడానికి కూడా పోలీసులు ఎస్టేట్ చేశారు. దగ్గర ఒక 2-3 days కూర్చుని అది కూడా ఎస్పీ వరకు ఎస్కలేట్ చేస్తే గానీ ఎఫ్ఐఆర్ చేయలేని పరిస్థితి. దానిలో ఏ సెక్షన్స్ ఇన్కార్పొరేట్ చేయాలో ప్రొసీజరల్ నాలెడ్జ్ కూడా లేని పోలీస్ స్టేషన్స్, ప్రొసీజరల్ నాలెడ్జ్ ఏ సెక్షన్స్ పెట్టాలన్న అప్డేట్ లేని పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఫైనల్ గా ఇన్ఫ్లుయెన్స్, మా ఆర్గనైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ తో మేము సెక్షన్స్ ఇన్కార్పొరేట్ చేయగలిగాము. తర్వాత కూడా మన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పటి వరకు పెండింగ్. సో కంప్లీట్ సౌత్ కి ఒకటే ఉంది అని చెప్తున్నారు. ఐ డోంట్ నో లైక్ సిస్టమ్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు. అంటే మనము బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నాం. ఎంత బాధాకరమైన పరిస్థితి. మన కనుపాపలు, మన కన్నబిడ్డలు, సొంత పిల్లలకి ఇలా జరిగితే మనం ఎంత బాధపడతాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పటి వరకు పాపకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు. దగ్గర 1.5 years అయింది. ఛార్జ్ షీట్ లేదు. ఎందుకు ఛార్జ్ షీట్ వేయట్లేదు మీరు అని అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే మేము ఛార్జ్ షీట్ వేస్తాము అని. సో ఇది రిపోర్ట్ అయిన విషయాలు. ఈ రిపోర్ట్ అవ్వడానికి కూడా ఎంత ఫాలో అప్ చేయాలి, ఎన్ని హోమ్ విజిట్స్ చేయాలి, పేరెంట్స్ ని ఎంత కౌన్సిల్ చేయాలి. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టడానికి రాష్ట్రంలో గాని దేశంలో గాని ఉన్న ఎంతమంది పేరెంట్స్ వాళ్ళు ముందుకొస్తారు, ఎంతమంది పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి విల్లింగ్ ఉంటారు. సో చట్టాల గురించి మనం మాట్లాడుతున్నాం, ప్రొసీజర్స్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఎక్కడ కూడా ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పైన నాలెడ్జ్, అవగాహన మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి లేదు. అవి ఉన్నప్పుడు మాత్రమే పేరెంట్స్ ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగలుగుతారు. ఇంత కష్టపడి ఆ పేరెంట్స్ నేను బ్రతిమలాడి మీరు బిలీవ్ చేయరు, ఒక 1 month కౌన్సిలింగ్ చేసి నేను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాను. స్టిల్ ఇప్పుడు దగ్గర 2 years అవుతుందండి. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఎస్ఎల్ అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా నేను హై లెవెల్లో ఎంత చెప్పినా కానీ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అంటారు. అప్ టు ఎస్పీ లెవెల్ కూడా ఇది మా చేతిలో లేదు మేడం. మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే మేము ఛార్జ్ షీట్ చేయగలుగుతాము అని చెప్పారు. సో చంద్ర గారు, ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి అంటే సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంది? మనము దాంట్లో ఏమన్నా అంటే కొన్ని సైట్స్ ని ఏమన్నా బ్యాన్ చేయొచ్చా? ఆ సోషల్ మీడియా ప్రభావం ఇట్లా ఉంది కాబట్టి మనం ఏ విధంగా దాన్ని ఆపొచ్చు? ఆ విషయం గురించి చెప్తారు. ఎస్ మ్యామ్. సో ప్రభావాన్ని ఆపడము అంటే మనం మిగతా కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకున్నా కానీ, చైనా తీసుకున్నా కానీ వాళ్ళు దే హ్యావ్ కంప్లీట్ పవర్ ఆన్ ఇంటర్నెట్ అండి. కానీ మన ఇండియా చూస్తే ఎక్కడ ఉంది, ఎన్ని సైట్స్, అసలు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారంటే ఒక భయం, ఏ టైంలో ఏం ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి. సో కంట్రోల్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ని అడిగితే పాసిబిలిటీ లేదు అని మాట్లాడుతున్నారు. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే ఎందుకు పాసిబిలిటీ ఉండదు? డెఫినెట్ గా పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఇష్యూస్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు ఒక గంజాయికి అలవాటు పడ్డ వాడు చేతిలో ఫోన్ ఉంటే ఏం చేస్తాడు? వాడు చూస్తాడు, అది ఇంటెన్షన్ వెళ్తుంది ఇంకా నేను చూడాలి అని. సో చూసిన తర్వాత ఇంక ఎవ్వరు బావి వరుస లేదు, ఏజ్ లేదు, నెలలు లేదు, ముసలి వాళ్ళు లేదు. సో ఎవరు కనబడితే చెట్టుకి చీరగట్టిన, ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు ఎన్ని జరుగుతున్నాయో. సో ఈ ఛాలెంజెస్ మనం చూస్తే ఇంటర్నెట్ తీసుకోవచ్చు, ఇందాక మేడం చెప్పినట్టు సైబర్ బుల్లింగ్ కానీ, ఆన్లైన్ హరాస్మెంట్స్.
పిల్లల పైన ఆన్లైన్ హెరాస్మెంట్స్ ఎన్ని జరుగుతున్నాయి, అసలు ఎంత రిపోర్ట్ అవుతుంది కేసెస్ అనేది కంప్లీట్ డేటా చూస్తే మనకి అర్థమవుతుంది. ఎండ్ టు ఎండ్ రిహాబిలిటేషన్ అనేది జరగట్లేదు. రిపోర్ట్ అయిన కేసెస్ కి కూడా ఎంతవరకు జస్టిస్ జరుగుతుంది, ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఆ ఫ్యామిలీకి అందాలి, కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, 1-to-1 కౌన్సిలింగ్ కానీ గ్రూప్ కౌన్సిలింగ్ కానీ ఇవన్నిట్లో కూడా మన సిస్టమ్ ఫెయిల్ అవుతుందండి. ఫేస్బుక్ డిప్రెషన్, పిల్లలు వాట్సాప్ కి, ఇన్స్టాగ్రామ్ కి, ఫేస్బుక్ కి, బిగ్ బాస్ ఛానల్ అసలు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, దాని ఇంపాక్ట్ పిల్లల మీద ఎంత పడుతుంది. సో ఇలాంటి వాటిని మనము అరికట్టాలంటే ఏం చేస్తున్నాము, అసలు సొసైటీలో కానీ గవర్నమెంట్ పరంగా కూడా తీసుకున్న యాక్షన్స్ జరిగితే జరగని ఆ ఛానల్ వస్తుంది. నేను డిబేట్ చూస్తున్నాను బిగ్ బాస్ ది, మీరు నచ్చకపోతే ఛానల్ మార్చుకోండి అని. సో పిల్లలకు అది అట్రాక్ట్ చేస్తుంది, పిల్లలు వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. సో పిల్లలు ఎడిక్ట్ అయి చూసే వాటి నుంచి మనము ఉంటాం అన్ని టైమ్స్. ఇందాక మేడం చెప్పినట్టు మనం ఎప్పుడు కూడా పేరెంట్, వర్కింగ్ ఉమెన్ ఎస్పెషల్లీ నేనే తీసుకున్నాను అనుకోండి, ఐ కాంట్ సిట్ విత్ మై చైల్డ్ ఫర్ లైక్ కంప్లీట్ గా ఎప్పుడు వాడు మొబైల్ చూసినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఎప్పుడు నేను ఉండలేను. సో ఇవన్నీ కూడా గేమ్స్ దగ్గర కూడా చూస్తే కూడా పిల్లలు దే ఎడిక్టెడ్ టు గేమ్స్. తర్వాత ఈ సెక్స్టింగ్ కానీ అడ్వర్టైజెస్ ఎన్నో వస్తాయి ఇప్పుడు, అన్ని ఆఫర్స్ ఇవన్నీ కూడా చూసి పిల్లలు ఇంట్రెస్ట్, నేను ఇది కొనాలి, అది కొనాలి, అది షాపింగ్ చేయాలి, ఇది షాపింగ్ చేయాలి. సో ఇది ఎఫెక్ట్ పేరెంట్స్ పైన కూడా చాలా పడుతుంది. మన ముందు జనరేషన్ చూసుకున్నట్లయితే పేరెంట్స్ పిల్లలకి ఏది కావాలో తీసుకొచ్చి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఇవన్నీ చూడడం వల్ల బ్రాండ్, నా ఫ్రెండ్స్ ఇది వాడుతున్నారు నేను ఇది వాడాలి, సో ఆన్లైన్ లో నేలడము, వాటిని కొనాలని ఆశపడము, పేరెంట్స్ ని ఫోర్స్ చేయడము, సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ అడల్ట్సెంట్ వాళ్ళకి వాయిలెన్స్, అంటే మూవీస్ లో చూపించే వాయిలెన్స్, సీరియల్స్ లో చూపించే వాయిలెన్స్ కానివ్వండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సిరీస్ అన్ని యాక్సెస్ ఉంది వాళ్ళకి, ఏది యాక్సెస్ లేదని లేదు. ప్రపంచాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టాము. సో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అని తెలియని పసి మనుషులు అవన్నీ కూడాను. సో అట్లాంటి వాళ్ళకి పేరెంట్స్ మంచి చెడు నేర్పిస్తారు, కరెక్టే. గవర్నమెంట్ లో కూడా ఒక పాలసీ రావాలి, ప్రత్యేకమైన పాలసీ పిల్లల కోసం రావాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళ మెంటల్ హెల్త్ ని, వాళ్ళ ఫిజికల్ హెల్త్ ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే. కాబట్టి సరైన పథకాలని, సరైన నిర్ణయాల్ని సరైన టైంలో తీసుకుంటే చాలా మంచిది. మనకి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కాదు, రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. ఇందాక చెప్పినట్టు రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, ఎందులో 2వ స్థానంలో ఉందనేది ఆలోచిస్తే బాధపడాల్సిన విషయం. కాబట్టి మనము త్వరితంగా వాళ్ళు రికమెండ్ అంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాలి. దేనికి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి? ఈ ఇంక్రీజ్ అవుతున్నాయి కేసెస్, ఈ పోర్నో సైట్స్ పెరగడం వల్ల ఈ అక్యూజ్డ్ అంతా కూడా ఏంటి ఆ మైండ్ ఉన్న సెట్ ఉన్న వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు అనేది రావాలి. అంటే ముందు కొన్ని మనం చూసాము ఇన్సిడెన్సెస్ వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కాదు, వీ హ్యావ్ సిస్టమ్, మనకి లా ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది మనకి, అట్లాగే మనకి అంటే జస్టిస్ చేయడానికి మనకి సిస్టమ్ ఉంది. సో సిస్టమ్ ని ఎలా బలోపేతం చేయాలి అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. అంతేకాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది జరగాలి. కాంపెన్సేషన్స్, పిల్లలకి అందాల్సినటువంటి కాంపెన్సేషన్ సరైన టైంలో అందే విధంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఫోన్ ఎంతవరకు అవసరం పిల్లలకి, ఎలా వాడాలి అనేది ఫ్యామిలీ ఎస్పెషల్లీ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు గుడ్ వాల్యూస్ అంటే ఎడ్యుకేషనల్ వాల్యూస్ అనేది పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ లో పడకుండా వాళ్ళు ఉంటారు. మంచి ఏంటి చెడేంటి అనేది క్లారిటీ అనేది పిల్లలకి తీసుకురావడానికి పేరెంట్స్ కృషి చేయాలి, స్కూల్ యాజమాన్యాలు కృషి చేయాలి. ఎస్ఎంసీ అంటున్నాం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, సో వాళ్ళని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఫోన్ ఎలా వాడాలి, ఫోన్ మనం దేనికోసం వాడుతున్నాము అనేది ముఖ్యం అయిన అంశం అయి ఉంది దీంట్లో కూడా. అంతేకాకుండా ఈ టెలివిజన్ కానీ కంప్యూటర్ కానీ వీడియోస్ కానీ ఏవైతే చూస్తున్నారో పిల్లలు రూమ్ లో వాళ్ళ రూమ్స్ వాళ్ళు అంటే మన దగ్గర అంత మిడిల్ క్లాస్ ఉంటారు, అంత ఇండివిజువల్ రూమ్ ఉండే యాక్సెస్ లేదనుకోండి, బట్ ఉన్నా కానీ ఐసోలేటెడ్ గా పిల్లలు ఉండి వాళ్ళు చేసేదాన్ని మనం అరికట్టాలి. వాళ్ళు వీడియో గేమ్ ఆడినా మన ముందే ఆడాలి, వాళ్ళు టీవీ చూసినా మన ముందే చూడాలి. వాళ్ళు వాట్ ఎవర్ మనకి ట్రాన్స్పరెన్సీ అనేది పిల్లలకి మనకు ఉండే విధంగా అంటే పేరెంట్స్ కి ఉండే విధంగా చూడాలి. ఈ టెలివిజన్ లో వచ్చే వాటిని కూడా వాళ్ళకి పిల్లలకి యాక్సెస్ తగ్గించాలి. సో ఈ 1 hour 2 hour ఇప్పుడు మేడం చెప్తారు, వాళ్ళు ఇంకా చూస్తూనే ఉంటారు, గేమ్స్ ఆడుతూ ఉంటారు, దే డోంట్ నో ఎంత టైం పాస్ అయింది కూడా వాళ్ళకి తెలీదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలంటే క్లియర్ గా చెప్పాలి, నో యూ షుడ్ యూజ్ 1 hour 2 hours అట్లా క్లియర్ గా పేరెంట్స్ డెసిషన్ అనేది పిల్లల పైన
క్లియర్ గా పెట్టాలి. సో అప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా స్కూల్స్ లో కూడా సిలబస్ లో కూడా ఇప్పుడు ముందువే ఉన్నాయి. సో కొత్త చేంజ్ రావాలి. ఇప్పుడు ఎంత కోవిడ్ పాండమిక్ తర్వాత ఎంత చేంజ్ అయింది. పిల్లలు కంప్లీట్ గా అంటే రిలేషన్షిప్స్ ని వదిలేసి, అంటే మనుషులతో సంబంధాలు వదిలేసి ఇన్స్ట్రుమెంట్స్ తో సంబంధాలు పెంచుకుంటున్నారు. సో ఈ సంబంధంలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అనేది సిలబస్ లో కూడా వాళ్ళకి పాఠాలు ఇన్కార్పొరేట్ చేయాలి. వాళ్ళకి ఆ నైపుణ్యాన్ని పెంచాలి. మంచి చెడు నైపుణ్యాన్ని వాళ్ళకు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా చూస్తే డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మన లాస్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ ఉంది. సో ఈ యాక్ట్స్ గురించి కూడా క్లియర్ గా పిల్లలకి అవగాహన తీసుకొస్తే, ఎస్పెషల్లీ గర్ల్స్ కి యాక్ట్స్ పైన అవగాహన తీసుకొస్తే వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ గా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో ఇమ్మీడియట్ గా వాళ్ళు రిపోర్ట్ చేయడం ద్వారా అంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, నేను ఇలా నాకు ప్రాబ్లం వస్తే నేను ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు అని. నేను మాట్లాడేది కొంచెం పెద్ద పిల్లలు, కానీ ఇప్పుడు ఇంత పసిబిడ్డల విషయంలో వస్తే ఇంకా పేరెంట్స్ కి ధైర్యం రావాలి. నాకు అంటే మళ్ళీ ఒకసారి మేడం రికలెక్ట్ చేస్తారు, స్టేషన్ లో వెళ్తే అప్రోచ్ ఎలా ఉంది, రిసీవింగ్ ఎలా ఉంది అని. సో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడుతున్నాము, గుడ్, మంచిది ఉంటే అన్ని చోట్ల ఉంటే మంచిది. కానీ ఇట్లాంటి చాలా సెన్సిటివ్ జరిగినప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఇమ్మీడియట్ గా అంటే ఇప్పుడు 0 FIR అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు కొన్ని ఎక్కడో ఒక దగ్గర హై ఇన్ఫ్లుయెన్స్ అవుతేనే ఇలాంటివి అవుతాయి. లీగల్ ఇష్యూస్ వాళ్ళు ఉన్నారండి, అడ్వకేట్స్ ఇద్దరు ఉన్నారు మాట్లాడేది. మీరు ఏమనుకోకండి, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. రావడం నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఆపడం. కానీ ఏంటంటే ఈ సోషల్ మీడియా కాబట్టి మీ దగ్గర ఇంకా అసలు స్పెషల్లీ ఒక 1 hour ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు లైవ్ ఇష్యూస్ చెప్తున్నారు, మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. సో లీగల్ ఇష్యూస్ లో మనకి ఉన్నారు ఆల్రెడీ. సో సైబర్ మీ సోషల్ మీడియాది ఒక్కసారి సమయాభావం కొంచెం చూడండి. థ్యాంక్ యూ అండి. సో తీసుకున్న ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో ఎవ్రీవన్ అది వెళ్తూ ఉంటారు కాబట్టి, సో ఫిజికల్ మెంటల్ హెల్త్ కాపాడే విధంగా పాలసీస్ రావాలి, ప్రోగ్రామ్స్ రావాలి, పథకాలు రావాలి, బడ్జెట్స్ రావాలి, బడ్జెట్ అలొకేషన్ కూడా జరగాలి. సో దట్ ఈస్ మై మేజర్ కన్సర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికి కూడాను ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలండి. చాలా చాలా వినాలి, మీ దగ్గర స్పెషల్ గా మాట్లాడతాం మీతోటి. సెషన్ మీరు తీసుకోవాల్సింది తర్వాత. థ్యాంక్ యూ అండి. ఇందాక పద్మ గారు చెప్పినట్టుగా భారతదేశంలో చాలా శక్తివంతమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మన చట్టాలు ఉన్నాయి, పోక్సో యాక్ట్స్ వచ్చాయి, చాలా శక్తివంతంగా అయినా కానీ ఎందుకు ఈ విధంగా నేరాలు జరుగుతున్నాయి, పసిపిల్లల పైన అత్యాచారాలు కానివ్వండి, ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి, దీని గురించి లీగల్ యాక్ట్స్ గురించి చెప్పవలసిందిగా నిహారిక రెడ్డి గారు కోరుతున్నారు. కవిత గారు మేడం ని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నారు. Good evening to everyone. Now I am introducing Srimati Niharika Reddy Garu. She is a well-known public speaker, debater, lawyer and entrepreneur, advocate of High Court of AP, Telangana States. She is a founder of Devireddy Law Associates and director of Telan Royal Educational Groups. Welcome ma'am for this virtual meeting. Ma'am, please me views maato panchukogalarani స్వాగతిస్తున్నాను మ్యామ్. నమస్తే అండి. నమస్తే ప్రమోద గారు, విజయభారతి గారు మేడంకి, పద్మా వీరప్పనేని మేడంకి, అందరికీ పేరు పేరున నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ ఇట్లాంటి హీనియస్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ దో మనకి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, పాక్సో యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఈ పాక్సో యాక్ట్ ని రీసెంట్ గా 2018-19 లో అమెండ్మెంట్ కూడా చేశారు. చైల్డ్ బిలో 12 years ని కానీ 12 years బిలో చైల్డ్ మీద అత్యాచారం చేసినట్లయితే వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేసేటట్టు చట్టాలలో మార్పు కూడా తెచ్చారు. సో చట్టాలు ఇంకా కొన్ని చట్టాలు రావాల్సిన అవసరం లేదు. అక్కడ దెర్ ఇస్ నో డర్త్ ఆఫ్ లాస్ ఇన్ అవర్ కంట్రీ. వీ హ్యావ్ గుడ్ స్ట్రింజెంట్ లాస్ ఇన్ ద కంట్రీ. But the problem exists is IPC lo protection istunnamo. In fact, even POCSO special acts have given a lot of protections to girl child. But in spite of all these things, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లాంటి అత్యాచారాలు ఇంకా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి?
సో మీ పెద్దలు ఆల్రెడీ సమాజం గురించి, యాటిట్యూడ్స్ గురించి మాట్లాడారు, ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, దీనివల్ల ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అని ఆల్రెడీ మాట్లాడారు. నేను స్పెసిఫిక్ గా ఈ రోజు మాట్లాడాలనుకుంది, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు భయపడడం లేదు? వై ఆర్ వి, ఐ మీన్ డిటరెంట్ ఎఫెక్ట్ క్రియేట్ ఎందుకు చేయడం లేదు? డిటరెంట్ అంటే ఒకసారి భయాన్ని పుట్టిస్తే పనిష్మెంట్ ద్వారా మిగతా వాళ్ళు ఆ భయం, ఆ తప్పుని చేయడానికి భయపడతారు. కానీ చాలా లొసుకులు, అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి? ఫస్ట్, ఒక అత్యాచారం జరిగింది, అమ్మాయి ఒక చిన్న పిల్ల మీద, ఆడపాప మీద జరిగిందని చెప్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలై ఆ ఎవిడెన్స్ ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ కి పంపించి ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి పోలీస్ దగ్గరికి ఆల్మోస్ట్ నెలలు పడుతుంది. అంటే ఒక ఫోరెన్సిక్ ఎవిడెన్స్ రావడానికే వారాలు నెలలు పడితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ చేసిన ఇన్వెస్టిగేషన్ కోర్టు ముందు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు? కోర్టు ఎప్పుడు ట్రయల్ స్టార్ట్ చేస్తుంది? కోర్టు ఎప్పుడు వర్డిక్ట్ ఇస్తుంది? ఫస్ట్ లూప్ హోల్. మన ఇండియాలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ డెడికేటెడ్ ఫర్ చిన్న పిల్లని అత్యాచారాలు లేకపోతే విమెన్ రేపుల గురించి చేసే అత్యాచారాల మీద సపరేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు. అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా లేదు. ఈ కాలంలో కూడా మనము ఐ విట్నెసెస్ ని, ఆ ఎవిడెన్సెస్, ఈ ఎవిడెన్సెస్ తీసుకుంటున్నాం, కానీ స్పెషలిస్టులు లేరు దాని మీద. అప్పుడు ఇది ఒక మొదటి ప్రాబ్లం. మనకి సరైన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ లేవు, సరైన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ లేవు. ఒకవేళ శాంపిల్ పంపించాలన్నా పూణేకో, గుజరాత్ కో, వేరే స్టేట్స్ కు పంపించి అక్కడి నుంచి టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసరికి వారాలు నెలలు పట్టి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లేట్ అయిపోతుంది. సో సిస్టమ్ అక్యురేట్ గా రన్ అవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎంతమంది పోలీసులు ఉన్నారు? పోలీస్ బందోబస్తు సపరేట్ టాస్క్ ఫోర్స్ లేదు విమెన్ హరాస్మెంట్ గురించి ఇన్వెస్టిగేషన్. అదే పోలీసు బందోబస్తుకి యూజ్ అవుతుంది. అదే పోలీసు మర్డర్ క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్, టెర్రరిస్ట్ క్రైమ్స్ ని అదే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా విమెన్ అగేన్స్ట్ గా చేసే హీనియస్ క్రైమ్స్ ను కూడా అదే పోలీసు ఇన్వెస్టిగేట్ చేయాలి. పెట్టి అఫెన్సెస్ కూడా అదే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఒక సిఐకి, ఒక ఎస్పీకి ఎన్ని పనులు ఇస్తే అన్ని పనుల ద్వారా వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్ గా జరుగుతుందని మనం నమ్మగలుగుతామా? లేదు. సో పోలీస్ పర్సనల్ సరిపోవడం లేదు, సపరేట్ టాస్క్ ఫోర్స్ లేదు ఇలాంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి. బికాస్ ఆర్ ఓవర్ బర్డన్ విత్ లాట్ మెనీ కేసెస్. ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎన్నో క్రైమ్ జరుగుతుంది. పోలీస్ వాళ్ళకి ఇంకొక క్రైమ్ మాత్రమే. మనలాంటి వాళ్ళకి, లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు ఇలాంటి క్రైమ్స్ చూసి. అరే చిన్న పాపని చంపేశారని. పోలీస్ వాళ్ళకి ఇది ఒక రెగ్యులర్ ఫెనామినల్. ఇది కాకపోతే ఇంకో క్రైమ్ చూస్తారు. సో వాళ్ళు ఎన్ని క్రైమ్స్ అని హ్యాండిల్ చేస్తారు, ఎన్ని క్రైమ్స్ లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో స్ట్రెంగ్త్ లేదు, సపరేట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫోర్స్ లేదు, టాస్క్ ఫోర్స్ లేదు. రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం, లాలు ఉన్నాయి. లాస్ ఉన్నప్పటికీ వాటిని ఇంటర్ప్రిట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సిన కోర్ట్స్ ఉన్నాయి. ఆ కోర్ట్స్ లో ఈ పాక్సో యాక్ట్ కింద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టారు, స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. ఆ స్పెషల్ కోర్ట్స్ కింద డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జ్ క్యాడర్ వాళ్ళు ఆ కోర్టులో ట్రయల్ జరిపించాలి. కానీ స్ట్రెంత్ ఏది? రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ప్రతి స్టేట్ లో వేరే ఏదైనా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. పొలిటికల్ ఇష్యూస్ మీద జాబులకి కోసము చాలా మంది పోరాటాలు చేస్తారే తప్ప ఈ జడ్జిలు మెజిస్ట్రేట్ లెవెల్ జడ్జెస్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జెస్ కానీ రిక్రూట్ చేసే బాధ్యత స్టేట్ రిక్రూట్ చేయదు. ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే నాంపల్లి కోర్టులో స్ట్రెంత్ లేదు. నాంపల్లి కోర్ట్, క్రిమినల్ కోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్ట్. ఆల్ మేజర్ క్రిమినల్ కేసెస్ అంతా ఆ కోర్టుకు వస్తుంటాయి. స్ట్రెంత్ లేదు. ఒక మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ చాలా కేసులు, చాలా వెరైటీ ఆఫ్ కేసెస్ చూడాల్సి వస్తుంది. ఆయనకి టైం ఉండదు. మనకి ఇది ఒక కేసే, ఆయనకి ఇది ఒక 100 కేసులు. ఎన్ని కేసుల మీద న్యాయం చెప్పాలి ఆయనకి? మనం అందరం ఒకటే చట్టాలకి. సో ఇదొక మీద దాని మీద వాళ్ళు పెట్టలేరు కదా, వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. సరైన మెజిస్ట్రేట్ కోర్ట్స్ లేవు, సరైన రిక్రూట్మెంట్ లేదు, పట్టించుకునే నాదుడు లేదు. ఎప్పుడు ఇది పొలిటికల్ ఇష్యూ కానే కాదు కదా. జ్యుడిషియరీ అనేది ఎవరికి పట్టించుకోరు. మేబీ లాయర్లు అడుగుతారేమో, మేబీ కొంతమంది క్లయింట్లు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అడుగుతారేమో, కానీ జ్యుడిషియరీలో రిక్రూట్మెంట్ జరుగుతుందా, వేకెన్సీస్ ఉన్నాయా, కేసులు డిస్పోజ్ ఆఫ్ అవుతున్నాయా, ఎవరికి పట్టింది ఇది? ఎప్పుడో ఇలాంటి పెద్ద న్యూస్లు జరిగినప్పుడు జనాలు బాధపడి అయ్యో కేసులు జరగట్లేదే అని బాధపడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అక్యూజ్డ్ హత్యకి గురైతే, ఎన్కౌంటర్ కి గురైతే, అరే కోర్టుల మీద నమ్మకం లేదా మీకు, చంపేశారు ఎందుకు అలా అని అలా మాట్లాడతారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి?
ఎందుకు జనాలు ఆనందపడుతున్నారు ఒక మనిషిని అలా చంపేసినప్పుడు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కోర్టుకి వెళ్తే ఎప్పుడో తేలుతుందో మనకు తెలియదు. సంవత్సరాల కొద్దీ ఇన్వెస్టిగేషన్ లో పోతుంది. అసలు కోర్టులో స్ట్రెంత్లు ఉండవు. ఆ స్ట్రెంత్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు అడ్జర్న్మెంట్ మీద ట్రయల్ జరుగుతుంది. ఇవన్నీ చూసుకొని జనాలకి ఇన్స్టెంట్ జస్టిస్ మీద నమ్మకం వచ్చేసింది. ఇన్స్టెంట్ జస్టిస్ మీద నమ్మకం వచ్చేసి ఎవరు కోర్ట్ సిస్టమ్ ని నమ్మడం లేదు. సో ఇక్కడ మూడోది, కోర్టుకి సరిగ్గా స్పెషల్ కోర్ట్స్ పెట్టడం మాత్రమే కాదు, సెంటర్ బాధ్యత లాలు పాస్ చేయడం. ఆ లా పాస్ చేసి స్పెషల్ కోర్ట్స్ పెట్టండి అని స్టేట్స్ చెప్తుంది. కానీ అల్టిమేట్ గా కోర్టులు పెట్టడం అంటే ఒక గది ఇచ్చేసి ఇది స్పెషల్ కోర్ట్ అని చెప్పడం కాదు. దాంట్లో తగినట్టు స్టాఫ్ ఉండాలి, జడ్జెస్ రిక్రూట్మెంట్ జరగాలి. అలా జరిగినప్పుడే ఇవన్నీ ఎఫెక్టివ్ ఉంటుంది. నాలుగో ఇంపార్టెంట్ థింగ్, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కొన్ని కోర్ట్స్ పరిస్థితి చూస్తే వీళ్ళు అసలు ఇన్వెస్టిగేట్ చేసి ట్రయల్ జరిపి సరిగ్గా ఇవ్వగలుగుతారా జడ్జిమెంట్ అనేసి ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వాళ్ళ దగ్గర. ఇంత మోడర్న్ కంట్రీలో 21st సెంచరీలో ఇండియాలో ఇంత ఐటీ సర్వీసెస్ ఇంత ఫార్వర్డ్ ఉన్న టైంలో మన ఫారెన్సిక్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా డెవలప్ లేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? తన బాధ చెప్పుకోవడానికి ఎవరిని నమ్ముతాడు? వెళ్ళగలుగుతాడా లెజిస్లేచర్ కి? ఎంపీలతో ఎమ్మెల్యేలతో మాట్లాడగలుగుతారా? ఇలాంటి పెద్ద క్రైమ్లు చేసినప్పుడే వాళ్ళు వస్తారు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు పోలీసులు పట్టించుకుంటారా? బ్యూరోక్రసీ దగ్గర పట్టించుకోరు. మళ్ళీ వీళ్ళని పట్టించుకునే నాదుడు ఎవరు? జ్యుడిషియరీ. అలాంటి జ్యుడిషియరీయే వీక్ అయినప్పుడు ఈ చట్టాలు ఉంటే ఏంటి? ఇన్ని చట్టాలు, ఇన్ని సెక్షన్స్ ఉన్నా ఏమీ యూస్ లేదు. సో ప్రాబ్లం అక్కడ లాస్ లో ప్రాబ్లం కాదు, మనుషుల యాటిట్యూడ్ లో ప్రాబ్లం. చేంజెస్ ఓకే, చాలా మేధావులు సోషియాలజిస్టులు మేబీ ఇలాంటి సైకాలజిస్టులు దాని గురించి మాట్లాడతారు. కానీ ఇలాంటి ప్రాబ్లంల గురించి ఎలా మాట్లాడతాం మనం? సో మనం చట్టాల గురించి మాట్లాడతామే తప్ప ఆ చట్టాలని అమలు పరిచే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, దాన్ని అమలు పరిచే కోర్టులు, జడ్జిల గురించి మాట్లాడలేమే. వాళ్ళకి సరైన స్ట్రెంగ్త్ లేకపోతే ఎవరేం చేయగలుగుతారండి? అందుకే కోర్టు సిస్టమ్ మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. జ్యుడిషియరీ మీద పోతే అంటే కోర్టుకు పోతే కోర్టు కానీ ఒక ధైర్యం జనాలకు ఎందుకు వస్తుంది? ఎప్పుడు పోతే ఎప్పుడు తేలుతుంది కేసు. సో ఇదన్నీ ప్రాబ్లమ్స్. సో అలాంటప్పుడు మనకి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్. అంటే మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చాలా వీక్ గా ఉంది. ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలంటే వారాలు, నెలలు, లేకపోతే ఆ రిపోర్ట్ ని పూణేకి పంపించి పూణే నుంచి గుజరాత్ పోయి అన్ని కలామిటీస్ తట్టుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసరికి అయిపోయింది. అసలు కరెక్ట్ గా వచ్చిందా, ట్యాంపర్డ్ అయిందో ఎవరికి తెలియదు. సో ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో కంపల్సరీ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ గా మారాలి, అది మ్యాండేటరీ చేయాలి. పోస్ట్ మార్టంలు చేసేది రెగ్యులర్ డాక్టర్స్ కాకుండా సపరేట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, అది మ్యాండేటరీ చేయాలి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి స్టేట్ కి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ కి, ఫోరెన్సిక్ ల్యాబ్స్ పెట్టినప్పుడు మెడికల్ కాలేజీని ఎక్విప్ చేయాలి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉండాలి. రిపోర్ట్ కోసం వెయిట్ చేయకూడదు, ఓవర్ నైట్ లో రిపోర్ట్ వచ్చేటట్టు ఉండాలి. 2, విమెన్ మీద అత్యాచారాలు జరిగేదానికి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఉండాలి. వాళ్ళకి ఇంకే బాధ్యతలు అప్పగించకూడదు, వాళ్ళ పని ఇదే, రక్షణ, విమెన్ కి రక్షణ ఇవ్వడం. వాళ్ళని ఓవర్ బర్డన్ చేసినాక వేరే కేసుల మీద డైవర్ట్ అయ్యారంటే ఈ కేసుల మీద అటెన్షన్ తగ్గిపోతుంది వాళ్ళకి. సో సపరేట్ టాస్క్ ఫోర్స్ ఉండాలి, ప్రతి స్టేట్ లో ఉండాలి. 3వది, జడ్జిల సంఖ్య పెంచాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడమే కాదు, యాక్ట్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కాదు, ప్రతి ఒక్క స్టేట్ జడ్జిల సంఖ్య పెంచాలి. లేకపోతే సెంటర్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఎగ్జామ్ లాగా కండక్ట్ చేయాలి. యూపీఎస్సీ ఎట్లా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ప్రతి ఏడాది ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తుందో అలాగే ప్రతి ఏడాది డిస్ట్రిక్ట్ జడ్జిని రిక్రూట్ చేయాలి. సెంటర్ తీసేసుకోవాలి బాధ్యత, స్టేట్ సరిగ్గా రిక్రూట్ చేయకపోతే. 25 మిలియన్ల కేసులు పెండింగ్ ఉన్నాయంటే ఈ దేశంలో ఊహించండి జ్యుడిషియరీ ఎంత వెనకబడిందో. చట్టాలలో ప్రాబ్లం లేదు, వాళ్ళని అమలుపరిచే జడ్జిల్లో స్ట్రెంత్ లేదు. అక్కడ వాళ్ళు ఎన్ని చేయగలుగుతారు? వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా. అండ్ ద లాస్ట్ థింగ్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కి, పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లకి పెద్ద బంగ్లాలు, సెక్రటేరియట్లు కట్టిన వాళ్ళకి కోర్టులకి ఎందుకండి అంత చండాలమైన ప్లేస్లు ఇస్తారు? కోర్టులు జ్యుడిషియరీలో అంత చండాలమైన ప్లేసులు, కాంప్లెక్స్లు ఎక్కడెక్కడో పెడితే అదే రెస్పెక్ట్ ఇచ్చేది? దానికంటే ఒక ప్లేస్ డెడికేట్ చేసి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ప్రాపర్ ట్రయల్ కండక్ట్ చేయాలి, ఒక సిస్టమ్ మీద నమ్మకం పుట్టించాలి. ఇలాంటి జరిగితేనే లాస్ ఉన్నప్పటికీ భయం అనేది పుడుతుంది. ఎవరికైనా కోర్టుకి వెళ్ళాలి అంటే భయపడాలి, కోర్టుకి వెళ్తే తప్పుడు అని శిక్షిస్తారని ఒక భయం జనాలలో పుడితేనే కొంచెమన్నా ఆలోచిస్తారు ఇలాంటి శిక్షలు చేయగలను, ఇలాంటి తప్పులు చేసే ముందు. కోర్టుకి వెళ్ళాల్సిందే, కోర్టుకి ఏముందిలే, ఎవరికి ఏమో ఎప్పుడు తేలుతుందో, సంవత్సరాలు పడుతుందో, నేను చనిపోతానో అంత లోపల అనే ఒక ఉద్దేశం ఉంటే ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి.
మనం బాధపడతామో మాట్లాడగలుగుతామో కానీ చేంజ్ పైన నుంచి రావాలి. ఇది నా యొక్క ఉద్దేశం అండి, చేంజెస్ రావడానికి. ధన్యవాదాలు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు, చాలా మంచి ఆలోచన, చాలా బాగా చెప్పారు. మాకు సంవర్ధిని యువశక్తికి నిహారిక రెడ్డి గారు వర్క్ చేస్తున్నారు, పరిచయంలో చెప్పలేదు ఇందాక. చాలా ధన్యవాదాలు మా ప్రమోద్ గారు. నెక్స్ట్ మా ధన్యవాదాలండి నిహారిక గారు. నిజంగా భయం పుట్టించాలి, ఎవరైనా నేరం చేయాలనే ఆలోచన కూడా రాకుండా చేయాలంటే చట్టాలు ఉన్నాయి, కానీ చట్టంలో ఈ లొసుగులు వీటిని మనం కరెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు భారతదేశంలో శక్తివంతమైన చట్టాలు ఉన్నాయి, ఆ అమలు కూడా జరిగితే కనుక ఆ పూర్వపు భారతదేశం అవుతుందని నేను అనుకుంటాను. చాలా థ్యాంక్స్, మంచి అడ్వైజెస్ ఇచ్చారు, సజెషన్స్. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి అంటే ఏదైనా సరే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే ప్రపంచ వ్యాప్తంగా మనకు అందాలంటే మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీడియా ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా అన్ని విషయాలు జరుగుతాయి, అంటే అందరికి చేరుతాయి. అలాగే ఏదైనా ఒక ఉద్యమం జరగాలన్నా కానీ ఈ మీడియా ద్వారా చాలా అంటే యూస్ఫుల్ గా ఉంటుంది. మీడియా ప్రభావం గురించి దేవికా రెడ్డి గారు చెప్పవలసిందిగా కోరుతున్నాను. కవిత గారు దేవికా రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. Now I am introducing Srimati Devika Reddy Garu. She is a head of My Ind Media, social activist, senior journalist and also writer. Welcome ma'am for this virtual meeting. Ma'am, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినప్పుడు మీడియా ఎలా స్పందించాలి, సమాజంలో అవేర్నెస్ పెరగడానికి ఈ మీడియా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దీని గురించి ఒకసారి సమగ్రంగా మాకు తెలియజేయగలరు? థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. అందరికి విజయ భారతక్క ఉన్నారంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అందరికీ కూడా నమస్కారం. మంచి కార్యక్రమం సాత్రి, అలాగే మహిళా సమన్వయ్. వినబడుతుందండి వాయిస్? ఓకేనా నాది? ఎక్సలెంట్ గా ఉంది వాయిస్. ఓకే, మంచి కార్యక్రమం చేపట్టారు. ఇంతకు ముందు వక్తలు స్పీకర్స్ చాలా విషయాలు చెప్పారు. నాకు వచ్చేసి ఒక మీడియా గురించి, మీడియా పాత్ర అన్నారు. పర్టికులర్ గా మనం చూసాం ఈ 1 వీక్ అంటే వారం రోజుల క్రితం జరిగిన ఘటన, అలాగే నిన్న ఈ ఒక అమ్మాయి చిన్నపిల్ల మైనర్ కాదు, చిన్న పసిపాప అనొచ్చు, అమ్మాయి మీద జరిగిన అత్యాచారం నేపథ్యంలో అతని ట్రైన్ కౌంటర్ ఆత్మహత్య, దాని గురించి మీడియా అంటే నిన్న ఈ 4-5 రోజుల్లో కూడా ఈ అమ్మాయి అంటే నిందితుడు ఎవరైతే దోషి పట్టుబడక ముందు, దోషి ఎవరు, నిందితుడు ఎవరు అని తెలియక ముందు మీడియాను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేస్తూ ప్రచారం జరిగింది. ఏంటంటే ఒక యాక్టర్కి యాక్సిడెంట్ అయితే పట్టించుకున్న మీడియా ఒక గిరిజన బాలిక, ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం జరిగితే పట్టించుకోవట్లేదని. కానీ నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే మీడియా వల్ల అన్నిట్లా వ్యవస్థ, మనం ఒక్కసారిగా ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడుతుంటే అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. ప్రభుత్వాలకి బాధ్యత లేదు, పోలీసులకి బాధ్యత లేదు. ఇందాక నిహారిక గారు చెప్పినట్టు జ్యుడిషియరీ పరిస్థితి ఎలా ఉందో చెప్పారు. అలాంటప్పుడు మీడియా మాత్రమే బాధ్యతగా ఉండాలి, మీడియా మాత్రమే ఉద్ధరించాలి దేశాన్ని అని ఒక అంచనాలు పెట్టుకోవడము, ఆశించడం చాలా తప్పంటాను నేను. ఇది నేను మీడియాలో ఉన్నాను కాబట్టి నేను సమర్థించడం లేదు. ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడు జరుగుతున్న నేరాలు కానివ్వండి, చాలా విషయాలు మీడియా ద్వారానే బయటకు వస్తున్నాయి. మీడియా ద్వారా మాత్రమే బయటకు వచ్చి ప్రయోజనాలు అంటే ఆశించిన ఫలితాలు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి ఇలాంటి ఘటనలు అంటే నేరాల గురించి పద్మ గారు చెప్పారు ఎలా ఉన్నాయి దేశంలో అనేసి. అయితే మీడియా కొన్ని విషయాల్లో నేను చెప్పగలను, 4th ఎస్టేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు జ్యుడిషియరీలో ఉన్నట్టే మీడియా కూడా కంట్రోల్లో లేకపోయింది అనేది వాస్తవము. అయితే కేవలం మీడియాని మాత్రమే దాన్ని బాధ్యతను చేయడానికి లేదు. చాలా మంది నేను అడుగుతున్నాను, ఎంతమంది తల్లిదండ్రులు, పేరెంట్స్, మొత్తంగా సమాజం బాధ్యతగా ఉంది. ఇదే మీడియాలో ఇప్పుడు నేను న్యూస్ వైపు, మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఎంతమంది పిల్లల్ని చూస్తున్నారు, ఏం చూస్తున్నారు వాళ్ళని. న్యూస్ ఛానల్స్ చాలా పెట్టారు, కొన్ని వస్తున్న ఇప్పుడు ప్రోగ్రామ్స్, బిగ్ బాస్, జబర్దస్త్ ఇందాక మన వాళ్ళు ప్రస్తావించారు. వాటితో పోలిస్తే న్యూస్ ఛానల్స్ బాగున్నాయి. అయితే కేవలం ఎమోషన్స్ వరకే పరిమితం అవుతున్నాయి న్యూస్ ఛానల్స్, బాధ్యతను విస్మరించాయనేది కూడా నేను ఒప్పుకుంటాను. అంటే వార్తను అందించే క్రమంలో, విషయాన్ని చెప్పే అంటే సమాచారాన్ని అందించే క్రమంలో కేవలం ఎమోషన్స్ కి మాత్రమే పరిమితమై రెస్పాన్సిబిలిటీని విస్మరిస్తున్నాయి అనేది నిజం. ఇంకొకటి అంటే నేను
రెండు రకాలుగా చెప్పాలి కదా. నేను పూర్తిగా మీడియాను నేను సమర్థించట్లేదు, అలాగే పూర్తిగా నేను వ్యతిరేకించట్లేదు. వాస్తవాలు, నా దృష్టికి వచ్చిన వాస్తవాలు చెప్తున్నాను. డ్రగ్స్ కేసు ఇందాక అన్నారు, ఒక భారత్ లో డ్రగ్స్ వినియోగం, హెరాయిన్ వినియోగం పెరిగింది. ఏదైతే ఇప్పుడు నిన్న రాజు అనే వ్యక్తి, వాడు అతను ఒక అమ్మాయి కేసులో దోషి, సూసైడ్ చేసుకున్న అతను డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం వల్లనే ఒక పశువుగా మారి, పద్మ గారు చెప్పారు, అంటే మిగతా ఇతర మద్యపానం సేవిస్తే వాళ్ళలో పరిస్థితులు ఎలా ఉంటే డ్రగ్స్ ఎలా ప్రభావితం చెప్తుంది అంటే చెప్పారు పశువు కానీ పశువులు కూడా అలా చేయవు. పశువుల బావి లేదు, బావి వరుసలు లేవు, వయస్సు లేదు, ఎన్నడూ చూడండి నేరాలు. అసలు ఏడుపు వస్తుంది. ఇదే నిలోఫర్ లో మేము వెళ్ళాం, విజయభారత్ అక్క, పద్మ అక్క గారితో నేను కూడా వెళ్ళాను. అమ్మాయి, అది మీరు అందరు చూసుంటారు, అది కూడా మీడియా నుంచే బయటకు వచ్చింది. అయితే ఒక డ్రగ్స్ కేసు విషయానికి వస్తే 2 ఏళ్ల క్రితం సంచలనం రేపిన డ్రగ్స్ కేసు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ లో, ఇంటర్నేషనల్ కొన్ని హైదరాబాద్ లో పేరు మోసిన ఇంటర్నేషనల్ స్కూల్స్ కేంద్రంగా డ్రగ్ రాకెట్ బయటపడింది. నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. దాన్ని పూర్తిగా డైవర్ట్ చేశారు, మీడియాతో కలిసి డైవర్ట్ చేశాయి. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న చర్చ ఏంటంటే, పూరి జగన్నాథ్ ఉన్నాడా, చార్మి ఉన్నాడా, మరో హీరో ఉన్నాడా, మరో డైరెక్టర్ ఉన్నాడా, కెల్విన్ అనే వాడిని తీసుకొచ్చి వాడి చుట్టూతే తిరుగుతుంది తప్ప ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అనే చర్చ మాత్రం ఇంకా జరగట్లేదు. ఆ విషయాన్ని మర్చిపోయారు, ప్రజలు మర్చిపోయారు. కనీసం పేరెంట్స్ కూడా నోరెత్తట్లేదు. పేరెంట్స్ కు ఉండాలి కదా, తల్లిదండ్రులకు ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. మీడియాకే మాత్రమే కదా, తల్లిదండ్రులకు కదా ముఖ్య బాధ్యత. ఎందుకంటే స్కూల్స్, చిన్న పిల్లలు 15 ఏళ్ల లోపు వాళ్ళే ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లలంటే, వాళ్ళకి చాక్లెట్లుగా డ్రగ్స్ ఇస్తున్నారు. ఆ కేసులు వాటి ప్రస్తావనే లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కేంద్రంగా జరిగిన అసలు ఆ ప్రస్తావనే లేదు. మొత్తం సినిమా వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. కెల్విన్ పెట్టేసి నిన్న మొన్న కూడా మళ్ళీ విచారణ ఏదో జరిగింది వారం రోజుల నుంచి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి, కేవలం మీడియాది మాత్రమే కాదు. అయితే మీడియా కూడా బాధ్యత మరిచింది. కానీ ఎందుకంటే ఒక 4th ఎస్టేట్ అని చెప్తాము, ఒక కొన్ని ప్రయోజనాల కోసం మీడియా పనిచేయాల్సిన సందర్భము, అదే సమయంలో అన్ని వ్యవస్థలతో పాటు మీడియా కూడా పాడైపోయింది. కానీ అది బాధేస్తుంది. మీడియా కూడా బాధ్యతగా ఉండాలి. కనీసం ఇప్పటికైనా నేను చాలా మందికి ఈ సందర్భంగా నేను, అంటే నా మీడియా ఫ్రెండ్స్ తో, మీడియా మిత్రులతో, కొందరు సీనియర్స్ తో మాట్లాడే సందర్భంలో నేను ఈ విషయాన్ని గుర్తు చేశాను. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఇంకా కొనసాగుతుంది. ఆయా స్కూల్లో ఎక్కడైతే డ్రగ్స్ రాకెట్ కి మూలమని అది బయటపడిందో అది కంటిన్యూ అవుతుంది. అక్కడేం మార్పు జరగలేదు. పూర్తిగా డైవర్ట్ చేశాయి స్కూల్స్ కానీ ప్రభుత్వం కానీ. ఆ ప్రభుత్వాన్ని నిలదీసే వ్యవస్థ మనకి లేదు. అది చాలా బాధాకరం. ఇంకొకటి, ఇంట్లో తల్లిదండ్రులు గైడ్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు, అంటే నేను చదువుకున్న రోజుల్లో, నేను చదువుకున్న పాఠశాలలో వాతావరణం చెప్తే, ఒక నీతి కథ చదివితే, మనం చెప్పుకున్న మహాత్మా గాంధీ సత్యహరిశ్చంద్ర నాటకం చూసి ఆయన ప్రభావితమయ్యారు. అబద్ధం చెప్పకూడదు అనుకున్నారు, అబద్ధం చెప్పడం మానేశారు అని. అలా మనం చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళలో నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. నా తరంలో నేను చదువుకున్న శిశు మందిర్ పాఠశాలలో మాకు గురువులు నేర్పించిందంతా కూడా అదే. అంటే అసలు మాకు ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే దొబ్బై కేక ఇలాంటి ఒక సినిమా భాష, ఇది మీడియా భాష విపరీతంగా పెరిగిపోయింది పిల్లల్లో. దాన్ని కంట్రోల్ చేయలేక పిల్లలు కూడా అదే ఇదిలో పడిపోతున్నారు. ఎందుకంటే పిల్లలతో పాటే పిల్లల్ని తల్లిదండ్రులు అనుకరిస్తున్నారని చెప్పొచ్చు. అదే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఒక సినిమా కానివ్వండి, వార్త అయినా సరే, ఒక మీడియా మాధ్యమం, ఏదైనా ఒక మాధ్యమంలో మనం ఒక మంచి కథ చదివితే అది మనకి కొన్నేళ్ల పాటు, కొంతకాలం పాటు వెన్నాడుతుంది. ఒక మంచి కథ చదివినా, ఒక మంచి సినిమా చూసినా, ఒక సాహిత్యం గాని, ఒక సినిమా చూసినా, ఒక వార్త చూసినా సరే, ఏదైనా మనం టీవీలో మనకు ఒక విజువలైజేషన్ మనకు నచ్చి మనం చూస్తే అది మనల్ని కొన్ని జీవితాంతం వెంటాడుతుంటాయి, మనల్ని ప్రభావితం చేస్తాయి జీవితం మొత్తము. అయితే అందువల్ల మీడియా కొంచెం, ఇవన్నీ వ్యవస్థలు పాడైపోయినా సరే, ఒక మీడియా పర్సన్ గా నేను మీడియా బాధ్యతగా ఉండాలని కోరుకుంటాను. నాకు ఆందోళనగా ఉంటుంది, ఏంటి మీడియా ఇలా పాడైపోతుందని. ఎందుకంటే నేను మీడియాకి వచ్చిన కొత్తలో, నేను 19 ఏళ్ల నుంచి నేను మీడియా రంగంలో ఉన్నాను. అప్పుడు కాస్త బాధ్యతగా ఉండేవి. అంటే నేను పనిచేసిన మీడియాలు కానివ్వండి, ఒక ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా, ఒక జవాబుదారీగా ఉండాలి, ఏ రకంగా చూసినా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రభుత్వానికి అంటే కొమ్ము కాయకూడదు పాలకులు కన్న రీతిలో ఉండేది. దురదృష్టం ఇప్పుడు అలా లేదు. అంటే మీడియా కూడా కమర్షియల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు మనుషులే కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు జరిగిన నేరాల్లో, నమోదవుతున్న కేసుల్లో 80 నుంచి 90% మంది కూడా, ఇప్పుడు పిల్లలపై దారుణాలు, అఘాయిత్యాల విషయంలో 80 నుంచి దాదాపు 80% నుంచి 70 నుంచి 80%
కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులే ఉంటున్నారు ఎక్కువగా నిందితులు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి. అలాంటప్పుడు మీడియా నుంచి ఇంతకన్నా ఎక్కువగా ఆశించడం తగదు. అదే సమయంలో మీడియా ద్వారానే చాలా మంచి పనులు అంటే జరుగుతున్నాయి, ఫలితాలు వస్తున్నాయి అని మాత్రం నేను చెప్పగలను. అలాగే అదే సినిమాలు కూడా మీడియాలో భాగంగానే వస్తుంది కదా. పోర్న్ స్టార్, మనం ఒక పోర్న్ అనే పదం అసలు నాకు తెలిసి నేను మీడియాలోకి వచ్చే వరకు ఆ వర్డ్ కూడా నేను వినలేదు, అసలు ఆ పదం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పిల్లలకి సన్నీ లియోన్ ఎవరో తెలుసు, పోర్న్ స్టార్ తెలుసు, పోర్న్ అంటే ఏంటో కూడా తెలుసు. ఆ పోర్న్ స్టార్ ని ఆమె అంటే నేను అంటాను ఇప్పుడు కొన్ని డిమాండ్స్ మనకు వినిపిస్తాయి, వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని. పొట్టకూటి కోసం వ్యభిచారం చేసుకునే వాళ్ళకన్నా దుర్మార్గం ఈ సినిమా వాళ్ళని నేను అంటాను. ఇదే అమ్మ ఇష్యూలో ఇప్పుడు ఈ 5-6 ఏళ్ల పాపను పరామర్శించొచ్చారు కొందరు సినిమా నటులు వెళ్ళి. వాళ్ళు చూపిస్తున్నది ఏంటి మీడియా పరంగా, అంటే సినిమా కూడా మీడియా అన్న ఉద్దేశంతో నేను ఆ చర్చను కూడా తీసుకొచ్చాను. వాళ్ళ పాటలు కానీ, వాళ్ళ సాహిత్యం కానీ, వాళ్ళ సంగీతం కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాటలు చెప్తున్నారు, బయటకు వచ్చి సినిమా నటులు వచ్చి ఇలా అయిందని వాళ్ళు కదా ప్రేరేపిస్తున్నారు. ఎలా ఉంటున్నాయి ఒక సినిమాలు, ఒక టీవీ ఆన్ చేస్తే కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి చూసేలా ఉంటున్నాయా కనీసము? అది ఎలా ఇన్ని సంఘాలు ఈ ఓట్ల కోసమని, వాళ్ళ కులం కోసమని, మతం కోసమని, ఇంకేదో స్వాతంత్రం కావాలి, ఈ ఫెమినిస్టులు అందరు బయటకు వచ్చేస్తారు. ఈ క్యాండిల్ ర్యాలీ బ్యాచ్ ఒకటి, వీళ్ళందరూ కూడా ఎందుకు వీటి మీద ప్రశ్నించడం లేదు? విస్తృత ప్రయోజనాల కోసం ఇలాంటి ఒక డిఫరెన్స్ ఎందుకు? ఓకే దేవిక గారు, మీకు అర్థం వచ్చాను నేను. ఇప్పుడు మీడియాకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ప్రజా చైతన్యం రావాలన్నా, కోర్టు విషయం చూపించాలన్నా, పోలీస్ వ్యవహారం చూపించాలన్నా మీడియా యొక్క బాధ్యత ఏంటి? మీడియాకి మనం ఈరోజు ఒక సజెషన్ కావాలి. మీడియా ఎలా వ్యవహరిస్తే ఇలాంటి కేసెస్ విషయంలో ఘటన జరిగినప్పుడు మాత్రమే కాకుండా, ఇందాక నేను డ్రగ్స్ ఉదాహరణ చెప్పాను కదా అక్కయ్య, కేవలం అది 2 ఏళ్ళు అయింది, దాని తర్వాత ఇష్యూ వదిలేసింది, మీడియా వదిలేసింది, అందరూ వదిలేశారు. అలా కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళి ఒక విస్తృతమైన చర్చ అయితే జరగాలి. డిబేట్లలో ఆ పనికి మాలిన దానికంతా 2-3 కూర్చోబెట్టి కొట్టుకోవడము, తిట్టుకోవడం కాకుండా వీటి మీద మూలాల్లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ అమ్మాయి హత్య జరిగిందంటే ఒక 4 రోజుల పాటు ఉంటుంది అంతే, మళ్ళీ మరొక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ 2-3 రోజులు మాత్రమే మీడియాలో చూపిస్తారు. అలా కాకుండా ఎందుకు ఈ నేరాలకు కారణాలు ఏంటి, అలాగే ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి, ఎందుకంటే మీడియాలో ప్రసారమైన వాటి ద్వారా కూడా ప్రభుత్వము తగ్గి వచ్చి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చర్చ జరగాలి. మీడియాలో విస్తృతమైన డిబేట్లు జరిగాయి చాలా, అంటే మీడియా కూడా విస్తరించింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా విస్తరించింది. సరే సోషల్ మీడియా గురించి ఇందాక వారు చెప్పారు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి చర్చ జరగాలి, మూలాల్లోకి వెళ్ళాలి. కేవలం ఎమోషన్స్ మాత్రమే చూపిస్తే ఆ క్షణం అనిపిస్తుంది అయ్యో పసిపిల్ల మీద అత్యాచారమా అనిపిస్తుంది, అలా కాదు. అది తర్వాత ఏంటి, అమ్మాయికి ఏంటి అనేది తెలియాలి. ఈ ఎన్కౌంటర్ల ద్వారానో లేదంటే ఆత్మహత్యల ద్వారానో కాదు, ఒక మనుషులు అంటే వాళ్ళ పిల్లల్లో ఆ ప్రవృత్తి ఎట్లా, మెయిన్ ఇప్పుడు తను చెప్పారు చైనాలో, రష్యాలో రెస్ట్రిక్ట్ చేశారు, ఇండియాలో అలా లేదు, విచ్చలవిడిగా నిహారిక గారు వీళ్ళు చెప్పారు. అది జరగాలి. దానికోసం ఖచ్చితంగా మీడియా ద్వారా విస్తృతమైన చర్చ జరగాలి, మేధావులను కూర్చోబెట్టాలి. చర్చ జరిగితే తప్ప అంటే ఒక ఆలోచన రాదు అనేది నా ఉద్దేశము. బాగుందండి, చాలా బాగుంది, చక్కగా చెప్పారు. అమ్మ ప్రమోద గారు, దేవిక మీడియాలో ఉండి మీడియా ఒక కమర్షియల్ అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పారు. అంటే మీడియా వాళ్ళు ఏంటంటే కేసు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి ఎట్లయితే విస్తృతమైన ప్రచారం ఇస్తారో, పోలీస్ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది చెప్పగలగాలి మీడియా ధైర్యంగా. అదే కోర్టులో ఈ కేసు ఎంతవరకు వచ్చింది ఏందనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మీడియా కానీ వెళ్ళి కనుక్కునేటువంటి స్వేచ్ఛ మీడియాకి ఉండాలి. మీడియా మీద ఏ విధమైన నిబంధనలు కూడా ఉండకూడదు, చెప్పాలి అవతల వాళ్ళకి. లేదక్కయ్య, ఇప్పుడు పర్టికులర్ గా డ్రగ్స్ ఇష్యూలో కూడా మీడియాను కూడా డైవర్ట్ చేశారు, ప్రభుత్వ పరంగా మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దేవిక రెడ్డి గారు, ప్రభుత్వ పరంగా మీరు ఏం ఆశిస్తున్నారు? ఎలాంటి మీకు ఉండాలి, అంటే ఏ స్వేచ్ఛ ఉండాలి మీరు ఇలాంటివి చెప్పడానికి, ఇలా అంటే ప్రజలకందరికి అవేర్నెస్ రావడానికి ఇంకా ఏ విధంగా ఉండాలి? అదేండి, కార్యక్రమాలు రావాలి, ప్రత్యేక కార్యక్రమాలు, చర్చలు జరగాలి, ఎక్కువ చర్చ జరగాలి, మీడియా వేదికగా చర్చలు జరగాలని చెప్తాను నేను. మూలాల్లోకి వెళ్తూ చర్చ జరగాలి విస్తృతంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. నేరుగా ప్రభుత్వం దృష్టి కంటే ఏముంటుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే చర్చనే కదా, డిబేట్ పెట్టడం, ప్రెజెంట్ చేయడమే కదా ఏంటి అనేది. 10 మంది మీడియా మెయిన్ ఉద్దేశం 10 మంది దృష్టికి వచ్చేయాలి, అది ఆటోమేటిక్ గా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ప్రభుత్వానికి నేరుగా అంటే ఇంకా అదే. నెక్స్ట్ ప్రమోద్ గారు చెప్పారు, మానసిక రుగ్మతలు అని. భారతదేశం ఎంతో గొప్పది, ఆధ్యాత్మికంగా కూడా యోగా చాలా, అంటే మన పుట్టిన యోగాకి
అలా ఎంతో మానసిక స్థైర్యంతో ధైర్యంతో ముందుకు ఉండేవాళ్ళము. వజ్ర శరీర దేహమే కాకుండా సంకల్ప బలం కూడా అంత గట్టిగా ఉండేది మన భారతీయులకి. ఇప్పుడు ఎందుకు ఇంత వీక్ అయ్యారు, మానసికంగా ఎన్ని రుగ్మతలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి భారతదేశంలో? ఈ ఫీడ్ ఆఫ్ మీడియా అని అంటున్నారు. వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి కౌన్సిలింగ్ చేసుకోవడం, తగ్గించుకోవడం చేస్తున్నారు. కానీ ఇలాంటి విపరీత ధోరణి భారతదేశంలో ఎందుకు వచ్చింది? దీని గురించి మాట్లాడవలసిందిగా వేద సంహిత గారిని కోరుతున్నాను. పరిచయం చేయవలసిందిగా కవిత గారిని కోరుతున్నాను. Now I am introducing Srimati Veda Samhita Garu. She is a social and educational counselor and focused on teenagers. She is a part of many nationalistic and cultural organizations in Telangana and Karnataka states, and also Pragna Bharati Karyakarta Garu. Ma'am, warm welcome for this virtual meet, madam. Madam, అసలు అభం శుభం తెలియని పసిపిల్లల పైన అత్యాచారం జరిగినప్పుడు అత్యాచారం చేసిన ఆ మృగాల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ యొక్క మానసిక రుగ్మతను మనం ఎలా గుర్తించాలి? వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దాని గురించి ఒకసారి వివరించండి. మా వేద సంహిత గారు చార్టెడ్ అకౌంటెంట్ కూడాను. Right. I will start, Adi. Thank you for this opportunity, and my namaskaram and pranam to everybody present here. So నేను purely అంటే నాకు psychology ఇచ్చారు. So I will dive right into it. అంటే ఇది purely psychological analysis of the issue at hand అండి. అంటే ఫస్ట్ మనకు ఈ వస్తాయి, అంటే మనం న్యూస్ చూసినప్పుడు కానీ when we see our WhatsApp, we see that a 6-year-old girl has been raped or a 6-month-old baby has been molested. And even if we see the case of Dr. Priyanka Reddy, the gruesome murder and how her body was disposed of, ఇవన్నీ చూసినప్పుడు it's very alarming to us. And especially అంటే this is NCRB report, that is National Crime Records Bureau. It says that Hyderabad city is ranked number 5 in the as highest number of crimes against women in India. So that is a very alarming number. And we as women, we feel this frustration, helplessness, and as social workers involved with children and teenagers, we want to learn why this happens, how can we prevent it, what is the solution. So I'll try to get into it and give you a little explanation and a basic analysis of the psychology. That is what causes one to become a sexual offender or a pedophile. Then how do we identify a sexual predator or a pedophile in society, because we are people who work in society and social organizations. Then number 3, as society, individuals, NGOs and organizations, what can we do to prevent such behavior and altogether such incidences? So how does the mind of a sexual predator or a pedophile work? It is a very complicated question. There are multiple answers. So a sexual assaulter can be any kind of person. This statement isn't meant to scare anybody, but it is to say that it can be anybody. You can predict this behavior from anybody. And there is no specific type. And there is enough research to show that 1% of all men are pedophiles. And that there is no cure for it, but it can only be managed through counseling. Then we'll go into what motivates them. So the motives behind sexual offenses, pedophilic behavior, they vary differently, but we can't quantify them. But there are some common characteristics among all sexual offenders. So the first one is lack of empathy. Then the second one is narcissism. The third one is hostility towards women and children, girls, etc. Then the fourth one is dehumanization of their victims. So basically, as we all know generally, is that sexual assault is not really about sexual gratification or sexual interest, but it is more about dominating people, toxic masculinity. That is what promotes this rape culture. So most social scientists, psychologists, feminist activists, they are of the opinion that rape nearly exclusively has to do with the issues of power and violence. They say that rape is not about lust, but motivated by the urge to control, dominate. It is driven by hatred and hostility towards women. So sexual offenders, pedophiles, they see women as sex objects who are there to fulfill men's needs. In some cultures, patriarchy, dominance are expressed through a kind of
dehumanization of their victims, in which women are seen as inferior beings to men. They are not seen as equal to men. This makes it much easier for women and girls to become targets of their aggression. Part of their cultural training for them is that they lose touch with their emotions. They do not know how to deal with their emotions. They do not know how to deal with their feelings. Even worse is that they don't recognize and not even care about the emotions and feelings of others, and especially women, girls, and children. One of the key characteristics shared by both sexual offenders and narcissists is a tendency to dehumanize people and others. Ante one of the key examples is how the Nazis used Jews. Ante dehumanization technique untundi. Ante if you teach a population that they are not human, after a certain point of time, they will treat them like animals and even worse. So that is what happens psychologically. Then I briefly want to just go through about the different kinds of sexual offenders, pedophiles, just a brief explanation about the types. So the first one is the opportunistic type. Andi. Ikkada, this is somebody who uses, ante it's not about sexual gratification, but they use the opportunity where the victim has lost control, self-control, either under the influence of alcohol, or is not under supervision or guidance. So they try to use this opportunity. Then the second type is a sadistic type, whose motivation is to humiliate and and degrade their victims. Then the third type is the most dangerous type, which is the vindictive type. So their entire assault or sexual attack on women is justified by the reason that some women in their past has hurt them or has rejected or wronged them. So this can be any kind of a female figure in their lives. So sexual offenders often deny having raped their victims, frequently to justify their actions. Men who admit rape try to find excuses for what they have done. So then I want to go into one of the most important aspects of this discussion, according to me, is that abuse and effects. So the psychological phenomenon is that abused people or all people who have experienced sexual assault are the ones who will recur that pattern and further abuse and hurt people. So the statement is hurt people. I'll say that again. Hurt people, hurt others. So identifying abuse and also understanding the effects of it and treating it properly can be a big solution to for this issue. So so I will go into children and how do they display the emotional and behavioral reactions to being abused. So you might see increase in nightmares, sleeping difficulties, withdrawn behavior, angry outbursts, anxiety, depression, not wanting to be left alone with a particular adult or an individual. It is therefore critical to focus not only on the detection but also prevention and communication by teaching children about body safety, healthy body boundaries, and by encouraging open communication about sexual matters. So then I want to go into age-specific behavior. So in children, we will see signs of stress. There is an increase in oppositional or withdrawn antisocial behavior. They throw a lot of tantrums. Then in teenagers and adolescents, we might see substance abuse. This is very important. So we can see them trying to indulge in alcohol, drugs, narcotics, things like that. And then they try to engage in high-risk behavior or criminal activity, including sexual offenses sometimes. So you can also see self-cutting, suicidal behaviors, which are also common among adolescents. Research has repeatedly shown that child sexual abuse can have a very serious impact on the both physical and mental health, depending on the severity of and the number of traumatic experiences they have experienced. Those who have suffered multiple traumas and have received little to no parental support may develop PTSD, which is post-traumatic stress disorder. They will be suffering from depression, anxiety. Their ability to trust adults to take care of them will also be jeopardized.
Sadly, when children do not disclose sexual abuse and do not receive effective counseling, they can suffer difficulties long into the future. Then I want to go into the next topic is we as social workers in society and as part of NGOs and organizations, how do we identify a sexual predator, a pedophile, or somebody who can become a sexual offender in the future or is? So we have this ability as children, we are almost all great observers. Because we are small and weak and our survival depends on our our ability to decode people, their actions, trying to guess their intentions. We are great observers. We could sense that an individual was threatening or non-threatening by something in his or her body language, right? This sensitivity is lost as we turn into inward ourselves, and we become more concerned with how others see us than how we see them as we grow up, right? So this is not that we need to acquire some skill that we do not have, but it is rediscovering the skill we had in our earliest years, right? Experts, again, how do we identify, right? So experts who have interviewed multiple child molesters have remarked that child molesters and child sexual abusers are extremely likable, good, charismatic, and they are like everyday kind of people. They are normal in behavior, in day-to-day activity, and it is very difficult to sense that, because no two abusers, they don't talk the same, they don't walk the same, they don't act the same. They actually compartmentalize this abusive behavior, and they appear like day-to-day normal kind of people, right? So, but psychologists have given us a set of instructions that they say that if you see 4 or more of such characteristics, it is not necessarily that this person in front of you is a sexual predator, but it means that he's either or most likely to commit in the future, right? So I'm going to list down the characteristics they give us, and this is specifically to sexual offense and in specific to child sexual abusers. So the first one they say is engaging in physical contact repeatedly with the children and with adolescents, right? Then having that physical contact against the will of that individual child or adolescents. And when you say no and stop, it actually excites them even further. Inflicting pain and humiliation on their victim. So it shows their non-empathetic nature. Participating and watching aggressive physical acts of violence on a regular basis. Then undressing in public. They like to be seen. Then secretly watching others undress, or it can be a lot of other things. It basically means they like visual stimulation. Then they are bad at social, interpersonal, and intimacy deficits. They are ineffective in communication skills, social isolation. They have difficulty in holding long-term relationships. It can be anytime, anything, romantic, friendship, anyway. So they don't have long-term friendships, right? Then they have lack of victim empathy. They have poor coping mechanisms and self-management. So coping mechanism, self-management is they can't take care of themselves. They have low self-esteem, so low self-confidence. So these are what means, yes. Then you have emotional identification. This is a very important point. Emotional identification with children rather than adults or peers of their own age. So they will emotionally connect with children in front of them than with the people of their own age group. Then they will volunteer with everything associated with children, right? Then I want to go into Ipude Devika Garu, she was telling, is that most of the offenders that we see are people we know and we have interacted and we trust. So I want to differentiate into 3 basic groups. I'm really considering a lot of matter here. I hope it gives you a clarity. So the first group of people I want to focus on is are strangers and acquaintances. Strangers and acquaintances, we don't know them very well. We just know them by their name or face. So in order to gain access to your child, they will build a great friendship and rapport with you as a parent as well as your child. So that is the trait in strangers and acquaintances, right? Then the more second, I think this is the second most important group of people are friends, family, mentors, and people of authority.
These are people that you most likely trust, have have a confidence in them, and you spend a lot of spend a lot of time with them, you and your child. You enjoy their company. You may see some of these signs and pass them off as normal behavior because you think, oh, they are my people, I know them, they can't be that. But sometimes you have to be more vigilant when they're especially dealing with children. These are opportunistic offenders, as we discussed earlier. So these family, friends, mentors, they're opportunistic offenders who take advantage of the access they have to your child, the trust and familiarity that you have built with them, and and they come under opportunistic offenders. So the next most important group of offenders, they comprise about 40% of all child sexual offenders, which is the juvenistic offenders. So, and these are the least discussed type of offenders. And you may see certain of these behavioral traits, not necessarily in a child or a juvenile who is trying to threaten your child, but sometimes it is your own child that might show these traits. And that is where, as a parent, you have to take a check and do a correction of their behavior, right? So the traits you see in juvenile offenders are, they express bullying, aggressive and controlling behavior, have previously experienced abuse, either physical, emotional, or sexual. As we discussed earlier, hurt people. So children and juveniles who have been abused in the past and have not received treatment or counseling, they are a vulnerable group and can turn into offenders in the future, right? And also they exhibit a sense that they feel they have these special rights or privileges above others. Children who view or are exposed to adult content, children who have a negative view of females, those of other sexual orientations or gender identities. So now I want to go into, so now we've got a basic understanding of who becomes a sexual offender. How do you basically try to identify them in society? And now I want to go into the psychological aspects of how can we find a solution to this. So as society, individuals, how do we prevent this behavior and incidences, right? So I want to get a little anecdotal here and give you a little example about, so this happened in the 1960s in Romania. So the then Romanian president, Nicolae Ceausescu, wanted to expand the population to make Romania, a economic power in the world. So what happened due to this new law is that, the population exploded, and the new law produced a huge increase of births, more children than the families could afford. So as a consequence, what happened is thousands of these children were sent to orphanages, and these babies were housed in rows of cribs with little to no social interaction, no stimulation. So the caregivers would come in, change the baby, feed the baby, put them back in the cribs, and that's what they did. They didn't, these children were not cuddled with, they were not played with, there was no conversation, nobody shared attention, nobody sang to them. So they were completely socially ignored. So as a consequence of this social neglect, these Romanian orphans grew up to be intellectually impaired, had problems learning language, difficulty concentrating, had difficulty in concentrating, resisting distractions. They also had trouble controlling themselves. They had both mental and behavioral issues. So the moral of the story is that you can't just feed, water babies and expect the baby's brain to grow normally. You must also meet their social needs, especially with eye contact, language stimulation, touch, love, care, attention. This is what is required. These are the social needs. If these needs are unmet, the seeds of mental illness may be planted at a very, very early age. So one of the live examples we see right now is that during the COVID-19 lockdown and the unmet social needs of the children, a study done by Wipro has shown that there is a drastic decrease in the mathematical ability of children by 60%, and a decrease in language skill of about 40%, and decreased socialization in children.
So the next one is the first one we address is that social needs of children and young kids, adolescents, teenagers వాయిస్ need to be వస్తుందా met. అందరికి? ఇప్పుడు వినపడుతుంది. Hello. వస్తుందక్క, వస్తుంది. వస్తుంది అక్కే, వినిపిస్తుంది బాగా. వాయిస్ రావట్లేదు. మానసిక రుగ్మతల గురించి ఇప్పుడు అయిపోయింది వాయిస్. ఓకే ఓకే ఓకే, టైం కూడా ఒకసారి చూసుకోండి. యా అయిపోయింది. అనదర్ 2 minutes I am done. Just 2 other points అండి. The second problem వచ్చేసి is poverty, brain development. ప్రమోద్ గారు వాయిస్ అసలు వినపట్టలేదు కదా? వినపడుతుందండి, మీ వాయిస్ వినపడుతుంది. ప్రమోద్ గారు వాయిస్ వినపడుతుందండి మీది. నాది వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది వేదా గారు. Okay, right. I'll finish the points and another just a minute and a half. So the next solution I psychologically enti antaru ante poverty, brain development and sexual offenses andi, they are connected. So there are enough studies that show that prolonged effects of poverty. ఏమి వినిపించడం లేదమ్మా, ఏమి వినిపించడం లేదు. ప్రమోద్ గారు వాయిస్ పోయిందండి. ప్రమోద్ గారు లేదక్క, వినిపిస్తుంది మాకు. మీ వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో ప్రమోద్ గారు. వినిపిస్తుందమ్మా, మీ వాయిస్ వినపడుతుంది విజయభారతి గారు. రైట్, ఇప్పుడు వినిపిస్తుంది కదా మేడం? ఇంకొక టాపిక్ ఉందండి, ఎన్విరాన్మెంట్ అండ్ పేరెంటింగ్ గురించి. మీరు తొందరగా ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. వేదా గారు. హలో. యా Yeah, I'll continue andi. Ade again poverty is an issue అని చెప్పేసి psychologists, that's what they have connected. So enough studies have shown that prolonged effects of poverty lead to both illiteracy and shorter durations of education, which in turn means that there is poorer mental development, which continues the vicious cycle of poverty. So this increases the risk of the child to have a continued living in poverty. So childhood poverty is said to be a colossal waste of human opportunity. So recent estimates have suggested that it is far cheaper to eradicate poverty than to deal with the after effects. So what is the effects that poverty has and how is it connected to sexual offenses? So men in these situations are known to indulge in substance abuse and like alcohol, drugs, and then also in high risk criminal behavior, and their frustration and inability to provide and to be a sufficient provider turns on women and children in the form of aggression, anger, dominance and control issues, which is the fundamental cause for all sexual offenses. Then I want to go into the final point, that is we as organizations, NGOs, society and individuals, what can we do? So the first point is to educate the people we trust, that is parental awareness, educational seminars, workshops, visiting mohallas, bastis, and actually educating people about such behavior, what causes this behavior is a solution. Then as NGOs and organizations, we need to create parental support systems through counseling centers. Then finally, yeah, final point andi, I just want to say what ante the focus on children. We need to empower and educate children to know about their rights, body safety with adults, and how to minimize the risk of abuse completely. Then the second most important aspect is create avenues for children for creative exploration andi. Then social interaction, build athleticism and explore their energies. This is the most crucial and neglected aspect of child development we are seeing today. There are no avenues
for creativity, for exploration, to build athleticism, any of this. Then the final, as an addition to this, is to add self-defense in schools for young girls and children so that they can protect themselves. I hope this addressed ante psychological issues ka nenu chala concise chesi cheppagaligaను. Any questions? మళ్ళీ మీరు నెక్స్ట్ సెషన్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Yes. My audio was audible kadandi meeku? It was. Yes, right. Thank you అండి. పసిపిల్లలపై అత్యాచారం చేయాలనేటువంటి హింసా ప్రవృత్తికి బీజం ఎక్కడ పడింది అసలు? తల్లిదండ్రుల పెంపకంలోనే లేక చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం? ఇప్పుడు ఇందాక చెప్పారు పేరెంటల్ కేర్ చాలా అవసరం. హలో ప్రమోద గారు. హలో అండి. హలో హలో లేదా గారు ఒకసారి విజయభారతి గారికి కాల్ చేయండి. తనదేదో డివైస్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఇప్పుడు ఎట్లా కాల్ చేస్తాను. ప్రాబ్లం ఉంది, కొంచెం కరెక్ట్ చేయండి. యాక్చువల్ గా ఈ విషయం గురించి మాట్లాడడానికి, పేరెంటల్ కేర్ అండ్ పర్యావరణం గురించి, ఆ ఎఫెక్ట్స్ గురించి చెప్పడానికి కడియం కావ్య గారు రావాల్సింది. కొన్ని అనుకూల పరిస్థితులు వారు వెళ్ళిపోతా ఉన్నారు, ప్రజ్ఞా పరండే గారు, అందుకు వారికి ఇచ్చేస్తారా? ఓకే, అదే ప్రజ్ఞా పరండే గారు వస్తున్నారా? హలో హలో ప్రమోద గారు, నెక్స్ట్ స్పీకర్ ని మాట్లాడించమ్మా. ప్రమోద, నెక్స్ట్ స్పీకర్ ఎవరున్నారో మాట్లాడించేసేయి, తర్వాత కంక్లూడ్ చేస్తాను. ఉంటే మాట్లాడించేసేయి, వినపడుతుంది కదా, మాట్లాడించేసి. నెక్స్ట్ స్పీకర్ ఎవరో వాళ్ళని మాట్లాడించేసే కంక్లూడ్ చేసేస్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా అక్క. నెక్స్ట్ స్పీకర్ ని మాట్లాడమన్నాను. నెక్స్ట్ స్పీకర్ రావాల్సింది యాక్చువల్ గా. అయితే కవిత గారు, కవిత శ్రీనివాస్ గారు, పరిసరాలు పర్యావరణం గురించి అంటే వీటి ప్రభావం ఎలా ఉందో మీరు చెప్తారా? చిన్నారులే లక్ష్యంగా ఇలాంటి నేరాలు, హత్యలు, హింసలు ఇవన్నీ పాల్పడినా ఎవరికి తెలిసినా తెలియకపోయినా సులభంగా తప్పించుకోవచ్చు అనేటటువంటి నేర మనస్తత్వం అనేది కనిపిస్తుంది. ఎన్ని వచ్చినా కానీ పరిస్థితులు అయితే మారలేదు. ఇందాక చెప్పినట్టుగా చట్టాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి కానీ కార్య దక్షత, కార్యనిర్వహణ లోపము, అంటే అక్కడ మ్యాన్ పవర్ వల్ల కూడా ఇలాంటి ప్రభావం వస్తుందని చెప్తున్నారు. నా వాయిస్ వినపడుతుందండి? అందరికి వినిపిస్తుంది. ప్రమోద్ గారు ఒక చిన్న మాట, ప్రజ్ఞాకు టైం అవుతుంది. నెక్స్ట్ స్పీకర్ మాట్లాడిన వెంటనే మనకి వారికి ఇవ్వాలి, ఎందుకంటే వారు మళ్ళీ అఫీషియల్ వర్క్ ఉందంట వారికి. లేదండి, నేను అదే ఇంట్రడక్షన్ చేస్తాను ప్రజ్ఞా పరండే గారిని. ఇంకొక స్పీకర్ కావ్య గారు ఉండిపోయారు, వారు కావ్య గారు రాలేదండి. అయితే సార్ ప్రజ్ఞా పరండే గారికి, ఎందుకంటే నేను అదే చేస్తున్నాను. అయితే సరైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ హక్కులను ఏ విధంగా ప్రభుత్వం కాపాడాలి, అదే సమయంలో ఈ సభ్యమైన మానవ మానసిక సంబంధాలను నెలకొల్పడానికి ఎన్జిఓస్ ఏ విధమైనటువంటి కృషి చేయాల్సి ఉంది, వాటి బాధ్యత ఏముంది, ఈ విషయాలన్నీ చెప్పవలసిందిగా ప్రజ్ఞా పరండే గారిని నేను ఆహ్వానిస్తున్నాను. She is the honorable member of the National Commission for the Protection of Child Rights. She has 30 years experience in legal field. As a member of NCPCR, she has traveled across the country meetings with the juvenile justice functionaries and giving voice to the contemporary challenges of the children, both nationally and internationally. I am inviting the Prajna Parande Garu to give her valuable conclusion in this program. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ఇంత మంచి కార్యక్రమము జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, సాద్రి అండ్ మహిళా సమన్వయ్
రెండు సంస్థలు కలిసి చేయడము అండ్ వక్తలు వచ్చిన వాళ్ళందరూ కూడా కీనోట్ స్పీకర్ ఎవరైతే పద్మా వీరప్పనేని గారు చెప్పారో డ్రగ్ అబ్యూజ్, ఆల్కహాలిజము ప్లస్ లీగల్ అవేర్నెస్ చేయాలి అని చెప్పేసి, దాని తర్వాత బచ్పన్ బచావ్ చందన గారు 2 కేస్ స్టడీస్ చెప్తూ గవర్నమెంట్ ఏజెన్సీస్ ను మిగతా అందరు కలిసి పనిచేయాలి అని చెప్పారు. ఇంకా థర్డ్ స్పీకర్ నిహారికా రెడ్డి గారు అయితే చాలా బాగా ఉన్న చట్టాలు చాలా ఉన్నాయి, కానీ జ్యుడిషియరీలో ఉన్న ఏవైతే అంటే లోపాలు అని కాదు, కానీ జ్యుడిషియల్ అఫీషియల్స్ నియామకం కాకపోయినందుకు ఇంప్లిమెంటేషన్ లో ఏదైతే ఇబ్బంది అవుతుందో తను చెప్పారు. దాంతో పాటు ఫోర్సనిక్ ల్యాబ్స్ యొక్క కొరత ప్లస్ లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు అనేది కోర్టులకు సంబంధించి. దేవికా రెడ్డి గారు మీడియా రోలు, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ, మీడియా యొక్క రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్లస్ డ్రగ్ అబ్యూస్ మ్యాటర్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత యాక్షన్ తీసుకోకపోవడము, మీడియా మధ్యలో వదిలేసేయడము. ఇవి కాకుండా తను ఇంకో విషయం చెప్పారు, స్టోరీ టెల్లింగ్ ఏదైతే ముందు చెప్పే వాళ్ళమో అట్లా అది పిల్లల మనసుకు హత్తుకుపోయేది, ఇప్పుడు మీడియా ఏదైతే హైలైట్ చేస్తుందో అదే వాళ్ళ దృష్టిలో ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. డిస్కషన్స్, డిబేట్స్ పెంచాలి అని. వేద సంహిత గారైతే చాలా మంచి ప్రెజెంటేషన్ తనది, కానీ టైం ఒకటి ఇదేంది, తను చాలా బాగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్ను హౌ టు ఐడెంటిఫైడ్ సెక్షువల్ అజాల్ట్. ఇప్పుడు మనం ఈ రోజు ఈ చర్చ చేయడానికి కూర్చున్నామంటే ఎవరైతే 6 సంవత్సరాల పాపని ఆ రకంగా కిరాతకంగా చంపాడో వాడి సైకాలజీ ఏంటి, అట్లాంటి అక్యూజ్ సైకాలజీ ఏంటి, వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఆమె చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది అనుకున్నాము, కానీ ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి నేను నా తరఫున అక్క మామూలుగా విజయవర్ధ అక్క, ఈ సమయం మహిళలకి అఫీషియల్ వర్క్ కాదు, మిగతా పనులు చేయాలి. 180 నుంచి 100 మంది అయ్యారు, ఇంకాస్త తాగితే 50 మంది అవుతారని భయానికి నేను మీకు చెప్పాను, నేను మాట్లాడిస్తాను అని చెప్పేసి. చాలా సంతోషం, ఇంత పెద్ద సంఖ్యలో మనకి తెలంగాణలో ఇంతమందిని ఒక 1 డేలో మీరు సమకూర్చడమును, 2 సంస్థలు కలిసి చేయడము, సంవర్ధిని ఒక లీగల్ నిహారికా రెడ్డి గారి ఇంట్రొడక్షన్ ఉన్న మిగతా డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు వచ్చి చెప్పారు. నా తరఫు నుంచి నేను ఒకటే చెప్తున్నాను, ఒక జాతీయ కమిషన్ కి నేను జూనియర్ జస్టిస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మెంబర్ లాగా ఉన్నాను కాబట్టి మీరు ఆర్గనైజర్స్ 2 సంస్థలు కూడా ఇక్కడ నుంచి రికమెండేషన్స్ ఏవైతే తయారయ్యాయో మంచి సంఖ్య, ఆల్మోస్ట్ 200 సంఖ్య, మీరు దీన్ని డీటెయిల్ గా రిటర్న్ లో పంపండి. సో నేను దీన్ని రిపోర్ట్ ని నేను గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను, నా కెపాసిటీ అది ఉంది ఇక్కడ. అది కాకుండా ఏదైతే నేను గత 2.5 సంవత్సరాల నుంచి దేశమంతా పర్యటన చేస్తూ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కాకపోతే మా వరకు కంప్లైంట్ వస్తే దాన్ని వెంటనే ఫాలో చేయించడము అనే పనిలో మునిగి ఉన్నాం. మన బేబీ శ్రీహితాది ఏదైతే మ్యాటర్ ఉందో, నేను ఫస్ట్ కమిషన్ లో వచ్చిన వెంటనే నేను డిఐజీ గారిని అప్పుడు కూడా మాట్లాడేసి స్వయంగా వెళ్ళి వరంగల్, మనందరికి తెలుసు 50 రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ లో అక్కడ పనిష్మెంట్ ఇవ్వబడింది. కొందరు లీగల్ ఎవరైతే ఉన్నారో మామూలుగా న్యూస్ లో కూడా వచ్చింది, అక్క కూడా ఏకీభవిస్తున్నారు, దాంట్లో శిక్ష తగ్గిస్తూ ఉంటే అది సుప్రీంకోర్టు వరకు వచ్చి మళ్ళీ అదే శిక్షని ఫైనల్ చేయబడింది. సో నాకు ఈ ఇష్యూలో నేను నిహారిక అవును దీపికా గారితో ఏకీభవిస్తున్నాను. ఇమోషనల్ ఎంత హైలైట్ చేసేస్తున్నారంటే వెంటనే పనిష్మెంట్ కావాలి. మనందరికి కూడా ఇట్లా రక్తం మరిగిపోతుంటది అనమాట. ఆ 2 days నుంచి నేను ఎంత అవాయిడ్ చేస్తున్నాను నేను చూస్తూ ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది అంటే వెంటనే పనిష్ చేయాలి, కానీ వెంటనే పనిష్ చేసే సిస్టమ్ అనేది కాదు. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ల్యాబ్స్ ఇంప్రూవ్ చేయడము. ఇప్పుడు ప్రియాంక రెడ్డిది దిశాది వచ్చింది, దిశ యాక్ట్ వచ్చింది, దాన్ని ఎంత ఇంప్లిమెంట్ అవుతుంది మన పక్క రాష్ట్రంలో అనేది వేరే విషయం. కానీ పిల్లలకి ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్స్ ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమే. అన్నిటికంటే బెస్ట్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు మన భరోసా సెంటర్ ఏదైతే ఉందో తెలంగాణలో దేశానికి ఒక ఉదాహరణ లాగా. అయితే మనము బాగా డెవలప్డ్ ఏరియాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడే మనకి న్యాయం అందలేకపోతున్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో దేశం మనము ఓవరాల్ ఒక రూపకల్పన చేసుకుంటే అక్కడ ఎంత కష్టంగా ఉంటుంది
అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఇట్లాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఇట్లాంటి విషయాలు అయినప్పుడు ఆ చిన్న పిల్లలు కానీ మనకి ఢిల్లీలో ఇప్పుడు 80 years ఆమెకి రేప్ అయిందండి. మనం రకరకాలుగా అంటే ఒక వయసుతో సంబంధం లేకుండా చేస్తున్నారు. కారణాలన్నీ ఈ 2 గంటల్లో చర్చించబడినాయి. సో నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఎన్సీఆర్బి డేటా గురించి మాట్లాడారు, దాంట్లో మనకి తెలంగాణ 5th place వస్తుంది. మనం ఒక్కసారి క్లిక్ చేసిన ఎన్సీఆర్బి డేటా మొత్తం వచ్చేస్తుంది. దాని మీద నేను చర్చించదలుచుకోలేదు. కానీ నా ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త తీసి పెట్టారు. దీంట్లో చిన్న పిల్లల మీద అవుతున్న అఫెన్సెస్ అండి, లాస్ట్ ఇయర్ మనకి ఇంకా లాక్డౌన్ అయ్యి అందరం ఇంట్లోనే ఉన్నాం. దాంట్లో 47,659 మ్యాటర్స్ సెక్షువల్ అబ్యూజివ్ వచ్చాయి. దీంట్లో 27,807 విక్టిమ్స్ అమ్మాయిలమ్మ. దాంట్లో 12 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు 622, రేపును డెత్స్ కూడా 150 పైన డెత్స్ వచ్చినాయి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మన దగ్గర డేటా వస్తుందో దాన్ని తొందరగా అటెండ్ చేయకపోవడం అనేది ఒకటి. విక్టిమ్ కంపన్సేషన్ ఏదైతే వెంటనే ఇవ్వాలి, అసలు అయితే ఫైల్ కాగానే మనం చూస్తున్నాం, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, లేకపోతే 50,000 తీసుకెళ్లడము, ఇదంతా ఇమోషనల్లీ అప్సెట్ అయిపోతారు. మీడియా కూడా దాన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక సిస్టమ్, ఒక యాక్ట్ ఉన్నప్పుడు, కంపన్సేషన్ వస్తున్నప్పుడు దాన్ని ఇప్పియడము అనే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ కేసులో నేను మన WCD డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి వెంటనే కాల్ కూడా చేశాను నేను. ఎందుకంటే నేను టేకులక్ష్మి మ్యాటర్ ఏదైతే ఉందో మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో అయింది, మహిళ అండి, ఆమె పెద్ద మహిళ, 2 పిల్లలు. వెంటనే అక్కడ వెళ్ళి కలిసి కంపన్సేషన్, పిల్లలకి హాస్టల్స్ లో అడ్మిట్ చేయడము అట్లాంటిది చేశాం. ఎందుకంటే అది తర్వాత చర్యలు. ఒక్కసారి ఇట్లా విపరీతమైన ఒకటి అయిన తర్వాత చర్యలు ఏముంటాయో వాటిలో ఇమోషన్స్ రాకుండా అక్యూజ్ ని పనిష్ చేయించే సిస్టమ్ మనము డెవలప్ చేసుకోవాలి. ఆ పనిష్మెంట్ చేయకుండా ఇన్స్టంట్ పనిష్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఫ్యూచర్ లో కూడా మనకి. అంటే రియల్ అక్యూజ్డ్ అయితే కూడా 45 రోజులలో వాడికి శిక్ష, వాడికి ఉరి శిక్ష కాలేదు, ఓ 10 సంవత్సరాలు ఆగి అవుతుంది, ఉరి పడుతుంది. కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఉన్న లోపాలని తీసేయగలగాలి మనం. కానీ సిస్టమే వద్దు అనుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా ఇంత మంచి చర్చ తర్వాత ఏ రకంగా పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది, సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంది, ఇవన్నిటి మీద చూస్తే కాస్త పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిందండి. ముందు కన్నా తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ, బాధ్యత చాలా పెరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ చేయబడుతుంది. పిల్లల చేతిలో ఉన్న గ్యాజెట్స్ ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు వేద సంహిత గారు రీసెర్చ్ లో పవర్టీ గురించి చెప్పారు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్రిమినల్స్ ఎప్పుడు డబ్బు లేని వాళ్ళే ఉండరు. స్పెషల్లీ చిన్న పిల్లల మీద ఎవరైతే సెక్షువల్ అసాల్ట్స్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్, దీంట్లో ఈ డేటాలో అది కూడా ఉంది, చాలా పర్సెంట్ అంటే 96% కేసెస్ లో విక్టిమ్ కి అఫెండర్ పరిచయం ఉన్నవాడు ఉంటాడు. అండ్ మనం ఇంకోటి ఆలోచించాలండి, ఎప్పుడు అమ్మాయిల మీదనే కాదు, ఇది మొత్తం యాక్ట్స్ అమెండ్ అయ్యాయి, జెండర్ న్యూట్రల్. బయటకు రానివి చాలా సెక్షువల్ అబ్యూజెస్ అబ్బాయిల మీద ఉంటాయి. ఇప్పుడు మనం యాక్ట్స్ ఎంత స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తున్నామో వీళ్ళు ఎవరైతే కిరాతకులు ఉంటారో వాళ్ళకి మనం అందరం అనుకుంటుంటాం పశువుల్లాగా. నిజం చెప్పాలంటే మనం కొంచెం కూర్చొని ఆలోచిస్తే ఏ పశువు కూడా సెక్షువల్ అర్జ్ ఈ రకంగా పెరగదు. ఏ పశువు కూడా డ్రగ్స్ తీసుకొని రకరకాల సినిమాలు చూసి వావి వరుసలు లేకుండా చెయ్యవు. వాటి లోపల వావి వరుసలు ఉండవు, కానీ వాటికి సంవత్సరానికి లేకపోతే మంత్ కి ఒక పీరియడ్ ఉంటుంది. ఒక మేల్ అసాల్ట్ చేసే ముందు, అసాల్ట్ కాదు మేటింగ్ చేసే ముందు వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి జంతువులకి. మనం జంతువులతో పోల్చుకోకూడదు, ఎందుకంటే ఈ నికృష్టమైన చర్యలు చేసే వాళ్ళని జంతువులతో పోల్స్తే జంతువులకు ఏమైనా మన భాష అర్థమైతే అవి సిగ్గుపడతాయి. అంటే అంత అధ్వానంగా ఉన్న మనిషి జన్మ గురించి మనము, పురుషులే కాదండి, నేను ఇప్పుడు ఢిల్లీలో మేము ఉండి అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో పిల్లల్లో ఆడపిల్లల మీద ఆడపిల్లలు అత్యాచారాలు, మగపిల్లల మీద ఆడపిల్లలు, మగపిల్లల మీద మగపిల్లలు.
నేను నా ప్రవాసంలో హోమ్స్ విజిట్స్ అవి చేస్తుంటాము. ఎంత వల్నరబుల్ ఉంటారు, ఎంత కూరి పెట్టి ఉంటారు అక్కడ. తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని కూడా అనాథల్లాగా చెప్పబడుతూ హోమ్స్ లో ఏవైతే నింపి కొన్ని సంస్థలు వాళ్ళ దందా నడుపుకుంటున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాలండి. యాజ్ ఏ పేరెంట్స్, యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్స్, యాజ్ ఏ ఎన్జిఓ మెంబర్స్, యాజ్ ఏ అడ్వకేట్స్, ఎవరైతే మొత్తం ఇక్కడ స్టేక్ హోల్డర్స్ వచ్చి కూర్చున్నారో ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకోవడం, స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్, ఎన్జిఓస్ వాళ్ళకి ఎంతసేపు గవర్నమెంట్ ఏజెన్సీస్ సరిగా చెయ్యట్లేదు పనులు. మేము బెంచెస్ ఏదైతే స్టార్ట్ చేసామో ఇప్పుడు మీకు స్టేట్ లో తెలంగాణ కమిషన్ కూడా మొదలు పెట్టింది బాల పంచాయతీలు. ఎప్పటి నుంచో ఉన్నాయి. 36 డిపార్ట్మెంట్స్ ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక వికలాంగ సర్టిఫికేట్ కావడానికి మనకి ఉంది. మన దగ్గర స్కీమ్ ఉంది తెలంగాణలో. మన స్టేట్ కు వస్తే ఆ సదరం సర్టిఫికేట్ పిల్లోడు పూర్తిగా 90% వికలాంగుడు ఉంటాడు, అయితే కూడా సర్టిఫికేట్ రాదు. అక్కడ కూర్చోబెట్టి అఫీషియల్స్ పెట్టి ఇప్పిస్తే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లనే రేప్ విక్టిమ్స్ వాళ్ళ కంపన్సేషన్స్, వాళ్ళ పైన అయ్యే కేసెస్, ఈ ల్యాబ్స్ ఏదైతే సజెషన్స్ ఇచ్చారో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఒక చోట రావాలనే ఇప్పుడు జేజే యాక్ట్ ని అమెండ్ చేసి జూనియర్ జస్టిస్ యాక్ట్ ని అమెండ్ చేశారు, పార్లమెంట్ లో పాస్ అయింది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరనే బాధ్యత పెట్టేస్తున్నారు. మొత్తం పిల్లల అడాప్షన్ దగ్గర నుంచి ఈ మొత్తం ప్రాసెస్ 0 to 18 years ప్రాసెస్ అంతా కూడా డిఎం దగ్గర వస్తున్నది. జేజే యాక్ట్ బైబిల్ యాక్ట్ అంటారు కదా, పోక్సోను మిగతా అన్ని యాక్ట్స్ దాని కింద వచ్చేస్తాయి. విజయవార్తక నాతో సెకండ్ చేస్తారు. సో ఈ ప్రయాసాలన్నీ చేయబడుతున్నాయి. మనకి రాజ్యాంగం పిల్లల హక్కులను మొత్తం పరిరక్షిస్తుంది, మహిళల హక్కులను పరిరక్షిస్తుంది. ఇన్ని యాక్ట్స్, ఇన్ని అమెండ్మెంట్స్ తర్వాత కూడా ఇంత విపరీతమైనవి అయినప్పుడు మనం చలించిపోతాం పూర్తిగా లోపల నుంచి. అంటే నిర్భయ అయినప్పుడు నేను ఢిల్లీలోనే ఉన్నాను. నిర్భయ అప్పుడు మేము బాగా పెద్ద ప్రొటెస్ట్ చేసాం అండ్ రికమెండేషన్స్ కూడా పెట్టాం. అప్పుడు ఏంటంటే మనము వణికిపోయాం. ఇప్పుడు పర్టికులర్లీ చైత్ర విషయంలో అయితే ఓ చిన్న పాపను చూస్తే మనకి ఆ పాప గుర్తొచ్చేస్తుంది. అంటే ఒక భయం మనుషులలో నిండిపోయింది. భయం అంటే ఓ చిన్న పిల్లని సెక్షువల్ అసాల్ట్ చేసినప్పుడు మీడియా చేసిన విధానం. ఇంకోటండి, పాప ఫోటో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మాయి పేరు కానీ ఫోటో కానీ మీరు తీసుకోలేదు. ఇది మనకి బేసిక్స్ మీడియా వాళ్ళు ఇప్పుడు హైలైట్ చేయలేదు. దేవికా గారు కూడా మనకి యాక్ట్ లో చెప్పబడింది, విక్టిమ్ కానీ ఆర్ఫన్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఫోటోస్ అసలే చేయకూడదు. మీడియాలో చేసిన వాళ్ళు పెద్ద క్రైమ్ చేసినట్టు అనమాట, పనిషబుల్ అఫెన్స్ అది. అది మన మీడియా అసలు గుర్తుపెట్టుకోవట్లేదు. అండ్ ఇమోషనల్ వీడియోస్ అండ్ ఇది మెంటల్ హెల్త్ ఆఫ్ ఎంటైర్ నేషన్ ఎవరి వరకైతే ఈ పోతుందో ఆ దుఃఖము అనేది బయటకు వెళ్ళడానికి మనకి వెంటిలేషన్ ఉండదు. మళ్ళీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ని సెన్సిటైజ్ చేయాలి. అక్క టైమ్ విజయవార్తక్క మీ డిపార్ట్మెంట్స్ ని ఇంటర్ డిపార్ట్మెంటల్ ఏవైతే మీటింగ్స్ జరగాల్సి ఉంటాయో ఒక్కళ్ళ మధ్యలో పరస్పర కోఆపరేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని, ఇంకోటి మనలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సంస్థల మధ్యలో విభిన్న ఎన్జిఓస్ అండ్ లీగల్ ఫ్యాటర్నిటీ ఏదైతే ఉందో వాళ్ళని, ఎందుకంటే అవేర్నెస్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్ చాలా అవసరం. ఉట్టి లీగల్ సర్వీసెస్, స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆ పని చేస్తుంది కాదు. ఇన్స్పెక్షన్ ఒక చిన్న పాపకి ఆ నానమ్మ ఉంది చూడడానికి, పర్టికులర్లీ ఈ కేసులో చూస్తే మనము నానమ్మ ఉన్నారు చూసుకోవడానికి, మదర్ చూస్తుంది, పిల్లలందరూ ఆడుతున్నారు, వినాయకుడు పండాలు వేసింది. అప్పుడు ఇట్లాంటిది యాక్ట్ అవుతుంది అంటే ఇంకా వల్నరబుల్ పిల్లల పైన ఎంత మానిటరింగ్ అవసరం పడుతుంది. అండ్ ఈ విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా మనము తీసుకురాలేము. ఇట్లాంటి మ్యాటర్స్ లో అవేర్నెస్ వచ్చేసింది పిల్లలకి. కానీ టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఈవెన్ మనమే క్లాప్ చేస్తున్నాము. అక్కడ నేను ఒక్క విషయం చెప్పి దీన్ని కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. మొదట్లో మనము కొన్ని మూవ్స్ చూసినప్పుడు, అది 1 2 3 కానీ ఏదైనా పాట కొన్ని డాన్స్ స్టెప్స్ చూసినప్పుడు మనకి చూడాలనిపించేది కాదు. ఇప్పుడు మనమే మనకు తెలిసిన పిల్లలు మనకు అంత వీడియోస్ చేస్తున్నా మన బర్త్డే పార్టీస్ లో అవన్నీ మూవ్స్ చేస్తుంటే మనకి అసహ్యం అనిపించడం మానేసినాం. మనమే సెన్సిటివిటీ కోల్పోయాం మనది. సో వల్గారిటీ అనేది చిన్న పిల్లల వరకు చేరుతుంది అనేది దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు చాలా. అండ్ ఇన్ని సంవత్సరాలు అమ్మాయిలు వేసుకునే బట్టల మీద కానీ
స్త్రీ వేషధారణ మీద కానీ ప్రశ్నించిన ఏదైతే మన సమాజం ఉందో అది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు వేషధారణ కానీ స్త్రీ అయి పుట్టడం మీద కానీ మాట్లాడడం ఎట్లా మాట్లాడగలుగుతారు అనేది నాదొక ప్రశ్న. మనకి జెండర్ ఏదైతే ఉందో మన బుర్రలలో మనమే ప్రలోభ పెడతాము అనేది దాంట్లో నుంచి బయటకు రానంత కాలం కూడా రాక్షసత్వం వచ్చినప్పుడు పశువులను వదలట్లేదు. అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మన దగ్గర ఉంటున్నాయి. మనుషులు కాదు పశువుల మీద కూడా అత్యాచారం చేస్తున్నారు తీసుకెళ్ళి. సో చిన్నారి పాపని తీసుకెళ్లి అట్లా చేసిన ఈ కేసు అనే కాదు, మొత్తం దేశమంతా కూడా మైనర్స్ పైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. మైనర్స్ తో పాటు ఈ చిన్న అంటే బిలో 6 years మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, అది డేటా. మగ పిల్లల మీద కూడా అత్యాచారాలు పెరిగినాయి. సో టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇవన్నీ పేరెంటింగ్ టిప్స్, మిగతా యాక్ట్స్, మిగతా వీటన్నిటితో పాటు కూడా అవేర్నెస్ పెరిగి వెంటనే యాక్ట్ చేసి ఉంటే డిపార్ట్మెంట్ లో డబ్బులు వాళ్ళు రిపీటెడ్లీ చెప్తున్నారు అక్కడ మేము దాంట్లో గోల్డ్ ఉంటుంది. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా భయపడాల్సిన అవసరం లేదు. జనరల్లీ అంటే ఒక పాప బ్రతికేది అనేది ఈ పర్టికులర్ మ్యాటర్ లో అనిపించినప్పుడు రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మనకి రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ జాగ్రత్త, ఆ సెన్సిటైజేషన్ చేయడం అనేది డిపార్ట్మెంట్స్ కి సెన్సిటైజ్ చేయడము స్టార్ట్ అయ్యాయి. చేయట్లేదు అని కాదు, చైల్డ్ ఫ్రెండ్లీ కోడ్స్ ఉన్నాయి, కానీ ఉట్టి మెట్రోస్ సిటీలలో ఉన్నాయి. వాట్ అబౌట్ రూరల్ ఏరియాస్? అక్కడ పిల్లలు కాదా? అక్కడ పరిస్థితులు, అక్కడ కష్టాలు కాదా? సో ఇట్లాంటివి రిపోర్టెడ్ వే ఎన్సీఆర్బి డేటా మన ముందుంది. ఏవైతే రిపోర్ట్ చేయబడతలేవో, ఏవైతే ఇప్పుడు ఎన్జిఓస్ దృష్టిలో వెళ్తున్నాయో అవి కౌంటర్ అంటే కొట్లాడుకునే 2 ఆర్గనైజేషన్స్ లాగా ఉండకూడదు. గవర్నమెంట్ ఏజెన్సీస్ తో ఇప్పుడు ఉన్న డెమోక్రసీని మనము మొత్తం కూలగొట్టేసి ప్రతి అక్యూజ్ ని ఎన్కౌంటర్ చేయాలి అనే నినాదాలు చాలా కష్టంగా అనిపిస్తుంది అది వింటుంటే కూడా. అంటే మనం బాగా ఎడ్యుకేటెడ్ ఉండి సమాజంలో బాధ్యతావంతమైన పొజిషన్ లో ఉండి కూడా మనం ఇమోషనల్లీ ఏమైపోతామంటే ఇప్పుడు వీడిని చంపాలి, లేకపోతే ఆమెను చంపాలి, ఫలానా ఆమెని. ఈ మన పర్టికులర్లీ తెలుగు మీడియా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, పిక్చర్స్ కూడా అట్లా వేసేస్తూ ఉంటారు. మామూలుగా బాగా కిరాతకంగా ఉన్నాయి కూడా వేసేస్తుంటారు. బ్లడ్ అదంతా కూడా ప్రెస్ కానీ సోషల్ మీడియా కానీ సమ్ మీడియాలో దేశమంతా ఉందేమో కానీ మన అయితే మెంటల్ హెల్త్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ పిల్లలకి కూడా ఎవరైతే కంటిన్యూస్ చూస్తున్నారో మన పిల్లలు కూడా చాలా వల్నరబుల్ అయిపోతారు దీంట్లో. మగ పిల్లలు కూడా వాళ్ళంటే వాళ్ళకి అసహ్యం పుట్టే వాళ్ళు ఉంటారు, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అక్క మీరు ఈ రిపోర్ట్ పంపించేస్తే జ్యుడిషియరీని సెట్ చేయాల్సిన విషయంలో మనం కాదు కానీ వెళ్తూనే ఉంది, విషయం ముందుకు వెళ్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ కన్వర్జెన్స్ ఒకటి ఉండాలి. అండ్ డేటా మేము స్టార్ట్ చేయించాం కమిషన్ లో, నేషనల్ కమిషన్ లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది. ఒకటి బాగా మంచి పాయింట్ చెప్పారు, ఐడెంటిఫికేషన్. ఎట్లా అయితే ట్రాఫికింగ్ చేసే పిల్లల్ని ఐడెంటిఫై చేయగలుగుతాము, ముందు నుంచి వల్నరబిలిటీని ఐడెంటిఫై చేస్తాము, అట్లా ఈ క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసేది ఏదైతే స్ట్రక్చర్ ఉందో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ ఐడెంటిఫై చేసుకోవడము. ఇంకా అన్నిటికంటే మించి ఈ మద్యపానమును, డ్రగ్స్, వీటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. మనం అందరం దీంట్లో అంటే మనకందరికి తెలుసు అది. ఒకప్పుడు మేము 90s లో సారా వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ యాజ్ ఎ యంగ్ అడ్వకేట్స్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళము. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు, చదివి ఉంటారు. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు చూసి ఉంటారు ఇదంతా కూడా. ఇన్ని ఉద్యమాలు చేసిన మన గడ్డ కాబట్టి అది అక్కడ ఇంకా ముందుకు ఇట్లాంటి తీసుకొని వెళ్ళండి. అండ్ నేను బోత్ ఆర్గనైజేషన్స్ కి అందరు స్పీకర్స్ కి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అందరు మనసుతో మాట్లాడారు అండ్ అందరు పేరెంట్స్, పార్టిసిపెంట్స్. నంబర్ పడిపోతుందాక డిమినిషింగ్ అవుతుంది. పర్వాలేదు 84 ఉన్నారు అందులో విమెన్, అందరు ఇందులో బాధ్యత కలిగిన వాళ్ళు, సొసైటీలో డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా. అదే అక్క ప్రమోద గారు చాలా సంతోషము, దేవికారెడ్డి గారు, మిగతా వేద సంహిత గారు మీ ప్రెజెంటేషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్యూచర్ లో ఒక్కొక్క స్పీకర్ ని తీసుకొని మీరు చిన్నవి పెట్టండి. ఎందుకంటే ఇంటరాక్టివ్ సెషన్ లో ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు ఇంత విన్నారు కదా,
మనసులో క్వశ్చన్ మార్క్స్ పెట్టుకొని మనం ఇది వైండ్ అప్ చేస్తున్నాం కాబట్టి ఇక ముందు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అక్క. అమ్మమ్మ నమస్తే. మేము చెప్పగానే ఒప్పుకున్నారు. రియల్లీ ఏంటంటే ఇవాళ మాట్లాడిన స్పీకర్సే కాదు, ఇంకా మాట్లాడడానికి వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడానికి అడ్వకేట్ కవిత న్యాయవాద పరిషత్ నుంచి, ధన్య గారు హిందూ వాహిని నుంచి, విద్యాభారతి నుంచి, విహెచ్ ఉన్నారు. అయితే అందరూ మన కార్యకర్తలే కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే వినాలి, కాస్త 10 మందికి చెప్పాలని తపన ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళ టైం అభావం వల్ల మనం ఇంకోసారి పెట్టుకుందాం, క్షమించాలి. 2 hours కంప్లీట్ అయింది కాబట్టి మీరు అన్నట్టుగా దీన్ని ఇంతటితో ముగించవండి. ఇప్పుడు కవితా యాదవ్ ఉన్నారు, ఇంకొక రోజు పెట్టుకుంటాము. ఒక 1 hour ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒకే స్పీకర్ ఉంటారు, 10-15 మంది క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఉంటారు. అట్లా ఆ విధంగా తీసుకుంటాము. మీరు ఒక మంచి మాట చెప్పారు మాకు, ఇది రిపోర్ట్ తయారు చేసి పంపించమన్నారు. నేను తప్పకుండా మేమంతా కలిసి రిపోర్ట్ తయారు చేసి పంపిస్తాము. ఇంకా ఎవరైతే మాట్లాడాల్సి ఉండి ఆగిపోవాల్సి వచ్చిందో వాళ్ళు మాత్రం మీ పాయింట్స్ రాసి కాస్త మనకి వాట్సాప్ లో ఇమీడియట్ పంపితే ఆ పాయింట్స్ కూడా మేము యాడ్ చేస్తాం అన్నమాట. మంచి డాక్యుమెంట్ తయారు చేసి పంపిస్తాం అక్క. నిజంగా ప్రజ్ఞాపారాయణ గారు మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. మీ సమయం ఇచ్చి మాకు మంచి విషయం చెప్పారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి స్పీకర్స్ అందరికి నేను చెప్పడం భావ్యం కాదు, కానీ మనసు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన ఆడియన్స్ ని బట్టి, చెప్పిన స్పీకర్స్ ని బట్టి, మనసు కీనోట్ అడ్రస్ కానివ్వండి, కన్క్లూడింగ్ కానివ్వండి, అద్భుతంగా జరిగింది. మా భుజం నేను తట్టుకోకూడదు కానీ తట్టుకుంటున్నాను నేను. అంత సంతోషం అనిపిస్తుంది. మంచి విషయాలు వచ్చాయి, మంచి పాయింట్స్ వచ్చాయి. ప్రమోద గారు ఎవరైతే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలో వాళ్ళ పేరు పిలవండి అమ్మా. విషయం అండి ప్రజ్ఞ మేడం గారు, కనుపాపలను కాపాడుకుందామని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇది ఒక 6th ఎపిసోడ్ అండి. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అవేర్నెస్ ని రూట్ లెవెల్లో మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్, విషెస్, సపోర్ట్ ఉంటే కనుక ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా, రెవల్యూషన్ లాగా చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి ఇక్కడ సొల్యూషన్ ఖచ్చితంగా కావాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా పద్మశ్రీ గారిని కోరుతున్నాను. నమస్కారం అండి, జై శ్రీరామ్. ముందుగా ఇటువంటి దారుణమైన సంఘటనలకి చలించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని ఆలోచించి ఏర్పాటు చేసిన విజయభారతి అక్కయ్య గారు, అలాగే మహిళా సమన్వయం మనందరం కలిసి మహిళా సమన్వయ విజయభారతి అక్కయ్య గారు, అలాగే సాద్రి ప్రమోద్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులో ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చిన మన తోటి సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఈ ప్యానెల్లో చక్కగా ఇంతమంది చక్కటి వక్తలు చక్కటి విషయాలు చెప్పారు, మాకు చాలా అవగాహన కల్పించారు ఈ విషయంలో. ముందుగా గౌరవనీయులు ప్రజ్ఞాపరండే దీదీకి మనపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. మీరు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి మనపూర్వక ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ పద్మా వీరపనేని గారు, వారు ఫౌండింగ్ డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్, వారికి కూడా మనపూర్వక ధన్యవాదాలు. అలాగే డాక్టర్ చందన గారు, స్టేట్ కోఆర్డినేటర్ బచ్పన్ బచావో ఆందోళన్, వారికి మనపూర్వక ధన్యవాదాలు. అలాగే అడ్వకేట్ నిహారికారెడ్డి గారు, వారు చాలా చక్కని విషయాలు చెప్పారు మాకు, వారికి కూడా మనపూర్వక ధన్యవాదాలు. అలాగే దేవికారెడ్డి గారు, వారు మైండ్ మీడియా హెడ్, జర్నలిస్ట్ సీనియర్ గా వారు పనిచేస్తున్నారు, వారికి చక్కటి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే వేద సంహిత గారు అడ్వకేటు, చక్కటి విషయాలు చెప్పారు మాకు, వారికి ధన్యవాదాలు. అలాగే ఈ ప్యానెల్లో ఇంతమంది కార్యకర్తలు తీసుకొచ్చిన మా తోటి సోదరిమణులందరికీ కూడా ధన్యవాదాలు. ఆడియన్స్ కి ధన్యవాదాలు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేస్తాం, మహిళా సమన్వయం నుంచి, అలాగే మన ప్రమోద్ గారి దగ్గర నుంచి. ఎప్పుడు కూడా ఇలాగే అందరూ ఇందులో పాల్గొని చక్కటి విషయాలు తెలుసుకొని మన కార్యక్షేత్రంలో వాటిని ఉపయోగించుకొని ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్. ప్రోగ్రామ్ ముగించే ముందు నేషనల్ విషయం అంటే టెక్నికల్ సపోర్ట్ చేసినటువంటి శ్రీ రామిరెడ్డి గారికి అండ్ సంపత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. నేషనల్ యాంథమ్. జనగణమన అధినాయక జయ जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा
हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय కార్యక్రమం అయిపోయింది కాబట్టి కొద్దిసేపు మేము మనందరం మాట్లాడుకోవచ్చమ్మా. ప్రమోద్ గారు